ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొద్దిపాటు వాక్యమును ధ్యానించుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనాన్ని గమనించుదాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునను కొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురమును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించున నేను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చూడే తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడ, కృపామయుడ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభువువి, మార్పు చెందనటువంటి వాడవు. ఈ సృష్టికి ఈ సృష్టిలో ఉన్నటువంటి సృష్టములన్నిటికీ నీ కూడా నియమాలు నియమించినటువంటి దేవుడవు నీవు. నీవు నియమించినటువంటి నియమాల చొప్పునే సర్వ సృష్టి నడుచుచున్నది, కానీ మానవుడు ఒక్కడే ఆ నియమాలను దాటి వెళ్ళాడు అని సెలవిచ్చావు నాయన. ప్రభువా, నీవు పెట్టినటువంటి ఆ నియమాలలోనికి, ఆ దైవ నియమాలలోనికి మేము రావాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభువా. ఈ లోక సంబంధమైన నియమాలకు మేము లోబడుట లేదు, కానీ ఈ సృష్టి సంబంధమైన నియమాలు ప్రభువా ఎల్లప్పుడూ నీకు ఎలాగూ లోబడుచున్నవో అలాగునే మేము కూడా మీకు లోబడులాగున మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా దోషములను మా పాపములను మీరు క్షమించండి దేవా. సమస్తమును కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మాకు దయచేయండి ప్రభువా. ఎందు నిమిత్తమే మేము మీ యొక్క కూడికలో మేము పాలుభాగస్తులం అవుతున్నామో ఆ విషయాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. వాక్య ధ్యానంలో నీవే పరమ బోధకుడిగా, నీవే ప్రధాన కాపరిగా మా మధ్యలో కార్యాలు జరిగింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క అంశాన్ని బహుదినాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, చాలా కాలం గుండా. దీంట్లో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటాడు, కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగుట. ఏ వ్యక్తి అయినా సరే ప్రారంభ దినాలతో పోల్చుకుంటే అతడు ఎదుగుతున్నంత కాలము తన యొక్క కడపటి స్థితి ఎప్పుడు మెరుగుగా ఉండాల. ఆమేన్. కానీ మెరుగుగా ఉండవలసిన దినాలు ఏది కాలానుగుణంగా కాలంతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పటికంటే మన యొక్క మొదటి స్థితి కన్నా చెడ్డదైపోతుంది పరిస్థితి. ఎందుకు ఇలాగ మాట్లాడుచున్నాడు అంటే దేవుడు, ఈ సృష్టి అంతట్లో ఒకప్పుడు జరిగిందో ఇప్పుడు జరుగుతుంది. ఒకప్పుడు చోటు చేసుకున్న కార్యాలే ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు మోషే ఎలాగో నడిపించాడో అలాగుననే యేసు ప్రభు వారు నడిపించారు 2వ నిర్గమంలో. ఇప్పుడు 3వ నిర్గమంలో కూడా అలాంటి నడిపింపే సాగుతుంది. అప్పుడు మోషేకి ఎదురు తిరిగిన వారు ఎలాగున్నారో యేసు ప్రభు గారు ఎదురు తిరిగిన వారు అలాగే ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ వర్తమానానికి ఎదురు తిరుగుతున్న వారు కూడా అలాగే ఉన్నారు. అంటే ప్రవక్త ద్వారా దేవుడు అనేక చోట్ల మాట చెప్పాడు. ఏమనంటే, మనుషులు చనిపోతున్నారు, ఆత్మలు చనిపోవడం లేదు. మనుషులు నశించారు కానీ ఆత్మలు మాత్రము అలాగే కొనసాగుతూ ఉన్నవి. ఆ ఆత్మలు చనిపోయిన మానవులను వదిలి అప్పుడు ఆ కాలంలో బ్రతికున్న మానవుల పైన అవి పనిచేస్తూ వస్తున్నాయి. అవే ఆత్మలు అవే క్రియలు చేస్తాయిగా. ఏ ఆత్మ అయితే ఏ క్రియకైతే బాధ్యత వహిస్తున్నదో అదే ఆత్మ మరలా మరొక వ్యక్తిపైకి వచ్చినప్పుడు మరలా అది అదే పని చేస్తుంది. మోషేకి ఎదురు తిరిగినటువంటి ఎన్నెంబ్రేలు ఎలాగున్నారో
అదే రీతిగా అవే ఆత్మలు ఈ రోజున కొంతమంది వ్యక్తులపైకి దిగితే వారును అలాగే పనిచేస్తారు. ఆమేన్. ఇక్కడ ఈ రోజున కూడా దేవుడు అంటాడు, ఒక ఆత్మ ఒక మనుషుని వదిలి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయినది నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటూ అది మరలా సరే వదిలి వచ్చినటువంటి గృహానికి మరొకసారి ప్రయత్నం చేద్దాము అని వెళ్ళి తిరిగి చూసింది. నా మాట జాగ్రత్త వినండి. మళ్ళీ వెళ్ళి తిరిగి వెనక్కి వెళ్ళి ఆ గృహాన్ని చూస్తే గృహం చక్కగా అమర్చబడి ఉండడం చూసి అది ఈసారి దాంతోపాటుగా మరిన్ని 7 ఆత్మలు తీసుకొని వచ్చింది. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకసారి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఒకప్పుడు నేను ఏ బలహీనతతో నేను పీడించబడ్డానో బాధించబడ్డానో మళ్ళీ అదే బలహీనత మళ్ళీ అదే పాపాన్ని మళ్ళీ చేశానా? ఎందుకంటే ప్రతి పాపమునకు కారణము ఒక ఆత్మ ప్రేరేపణ, ప్రతి బలహీనత కారణము ఒక ఆత్మ ప్రేరేపణ. ఒకప్పుడు చేశాను, దేవుడి కృపను బట్టి అది పోగొట్టమని, నన్ను పరిశుద్ధిగా చేయమని, నన్ను కడగమని అడిగా నేను. దేవుడు దాన్ని పోగొట్టాడు. దాన్ని జయించి కొంతకాలం అది చేయకుండా ఉండిన తర్వాత మళ్ళీ చేశాను నేను. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుంటే ఇదే విధానం కనబడుతుంది. అతను ఇదివరకు పడిపోయినటువంటి అదే తప్పిదములు, అదే బలహీనతలు, అదే పొరపాట్లు మళ్ళీ పడుతున్నాడు. అంటే దాని అర్థము రెండు జరగాల. ఒకటి, ఆ ఆత్మ అసలు ఎన్నటికీ పోకుండా అయినా ఉండాలి, లేదా అది పోయి మళ్ళా వచ్చిందైనా అయి ఉండాలి. ఒక త్రాగుడు అలవాటు అవ్వచ్చు, ఒక సినిమాలు అలవాటు అవ్వచ్చు, ఒక బూతులు అలవాటు అవ్వచ్చు, ఒక కోపము ఉగ్రత అనేటువంటి ఒక భయంకరమైన ఆత్మ అయి ఉండొచ్చు. అది ఏదైనా సరే ఒకప్పుడు వెళ్ళిపోయింది, అది లేకుండా కొంతకాలం ఉన్నానయ్యా, నేను బూతులు తిట్టకుండా కొంతకాలం ఉండగలిగానయ్యా. అప్పుడెప్పుడో 2 నెలల కింద తెచ్చానంటే మళ్ళీ ఎప్పుడు తిట్టలే, అప్పుడెప్పుడో తాగానంటే మళ్ళీ ఎప్పుడు తాగలే. అంటే ఒకప్పుడు చేసి కొంతకాలం చేయకుండా ఉన్నావు అంటే నీకు ఖచ్చితంగా దేవుడు దానిపైన విజయాన్ని అప్పచెప్పినట్టే. కానీ అది మరలా వచ్చిందంటే దానికి కారణం ఏంటి? మనం చక్కగా ఖాళీగా అమర్చబడి ఉండిన పరిస్థితి చూసుకొని వచ్చింది. అది ఎప్పుడైనా గమనించండి, ఒక వ్యక్తికి ఏదైనా బలహీనత ఉన్నప్పుడు, అది ఏ బలహీనత అయినా సరే నీలో, ఆ బలహీనత పదే పదే నీ పైన దాడి చేయట్లే. నీ పైన దాడి చేయడానికి దానికి అనువైన సమయం కోసం చూస్తుంది. అది ఏది అనువైన సమయము? నీ హృదయం ఖాళీ చేయబడి చక్కగా అమర్చబడి ఉండే సమయం, నీరు లేని సమయం. సార్ అలాంటి ఒక అద్భుతమైన సమయాన్ని చూసింది. అది కరెక్టేనా? ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని చూస్తూ ఉంది. అది నీరు లేని చోట్లే తిరుగుతుంది. అది సార్ దానికి నీరు నచ్చదు. ఇది వాక్యమైన నీరు ఎప్పటికీ నచ్చదు. కరెక్టేనా? వాక్యమైన నీరు ఎప్పటికీ నచ్చదు. అది అయితే మంచిగా పడుకోబెట్టాడు వాళ్ళని. ఆ వాక్యమైన నీరు లేనటువంటి చోట తిరుగుతూ ఉంటుంది. అది మనం కూడా ఎప్పుడో ఒక బలహీనత ఉండేది, ఆ ప్రత్యేకమైనటువంటి ఆ బలహీనత నేను జయించి కొంతకాలం చక్కగా ఉండగలిగాను. కానీ తర్వాత నేను భక్తిలో బలహీనపడిన పరిస్థితిలో నా దినదినపు నాకు ఏ రోజుకు ఆ రోజు ఉజ్జీవింపబడవలసినటువంటి ఆ వాక్యపు ఉజ్జీవము కరువైన చోట ఆ ఆత్మ నన్ను వచ్చి మళ్ళీ పరిశీలించినప్పుడు నేను బలహీనంగా కనబడటం వలన అది మరలా నా పైన దాడి చేసి నేను మళ్ళీ పాపం చేశాను. ఎవ్రీ మిస్టేక్, ఎవ్రీ వాట్ యు కాల్ దట్, ఏదైనా సరే ఏ పాపమైనా ఎవ్రీ సిన్, అది ప్రతిదీ కూడా ఒకప్పుడు జరిగిన తప్పే మళ్ళీ చేస్తున్నాం మనం. అది ఏ పాపమైనా సరే. కొంతమంది మేకప్ పిచ్చి కదా, నగల పిచ్చి, బట్టల పిచ్చి, అంటే బలహీనతలు అవన్నీ కూడా. తాగుడు బలహీనతలు, స్మోకింగ్ బలహీనతలు, సినిమాల బలహీనతలు, బూతుల బలహీనతలు, అది ఏ రకమైన నాలుకను ఎట్లా పడితే అట్లా ఆడిచ్చే బలహీనతలు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న రీతిగా కీర్తన 15లో అది ఏ బలహీనతనే సరే ఒకప్పుడు ఉండేది, జయించాము, కొంతకాలం దాన్ని నిగ్రహించుకుని ఉండగలుగుతున్నాము. ఏ క్రైస్తవుడు అదే పాపంలో ముందు కొనసాగుతూ ఉండట్లే. కరెక్టేనా? నువ్వు ఒకసారి నిన్ను అబ్జర్వ్ చేసుకుంటే, నాకు సినిమాలు చూసే బలహీనత ఉందనుకోండి, ఎప్పుడు చూడలేను, రోజు చూస్తుంటాడు వాడు. బూతులు తిట్టే బలహీనత రోజు తిడతాడు వాడు, తాగుడు మీద రోజు తాగుతాడు, తాగడాడు. ఏదో ఒక ప్రత్యేకమైన సమయంలో మళ్ళీ అది వెనక్కి వస్తుంది. అది కరెక్టేనా? ఇలాగే ఈ దుష్టతరం వారికి జరుగుతుందా?
జరుగుతుంది. దీన్ని జయించాలంటే ఏ ఆత్మ అయితే మన పైన దాడి చేస్తుందో ఆ ఆత్మకు తగిన రీతిలో చేయవలసిన యుద్ధాలు చేయాలి. ఎస్ఆర్నో? ఆ ఆత్మకు తగిన యుద్ధాలు చేయకపోతే ఆ ఆత్మ పోదు. కరెక్టేనా? నీకు బూతులు తెచ్చి అలవాటు ఉందనుకో, నీకు సలహా ఇవ్వాలా బూతులు చేయించడానికి? నీకు సాధారణంగా బూతులు ఎప్పుడు వస్తాయి? కోపంలోనే కదా. ఈ సంతోషంలో కూడా బూతులు వస్తాయంటే నువ్వు పూర్తి నీచుడివే ఇక. ఎందుకంటే కొంత పోగిరి పోరాగాలు ఉంటారు, పోగిరి పిల్లలు. వాళ్ళు సరదాకే మాటల బూతులు వస్తాయి. ఇక అది పూర్తి నీచత్వం. అది ఇక అది ఎంత భయంకరమైనటువంటి భక్తిహీనత అంటే పూర్తిగా జారి పడిపోయిన పరిస్థితి, లోక పరిస్థితి. అది క్రైస్తవుడిగా ఉండిన వారికి కోపంలోనే బూతులు వస్తాయి. నేను కొంతమంది పాస్టర్ల కోపంలో బూతులు మాడడానికి పాస్టర్స్ కూడా ఎప్పుడు కోపంలో, నేను అడిగినప్పుడు కోపంలో వస్తాయిలేవయ్యా అన్నాడు. ఊరిని కాదు, అండర్ ప్రెషర్లోనే నువ్వేమై ఉన్నావో బయటపడుతుంది కదా. కోపంలోనే, బాధలోనే, ఇరుకులోనే నువ్వు దేనితో నిర్మాణం చేయబడ్డావు, నీ నిజమైనటువంటి ఆ విత్తనము దేని విత్తనమో తెలిసేది. కోపంలోనైనా సరే, ఎక్కడైనా సరే నీకు బూతులు అనేటువంటి ఒక దయ్యాన్ని జయించడం చాలా సులభం. మేబీ ప్రజలు నిన్ను వేషధారణ అనొచ్చేమో, కానీ ఒక సలహా ఇస్తా, చేసి చూడు ఒకసారి. నీవు సంతోషంగా మాట్లాడేటప్పుడును, కోపంతో మాట్లాడేటప్పుడును, దుఃఖంతో మాట్లాడేటప్పుడు అన్ని వేళలా బైబిల్ భాషలో మాట్లాడి చూడు, బూతులు రావు. నా మాట ఆలోచించి చూడు ఒకసారి. సాధారణమైనటువంటి అందరితో మాట్లాడేటువంటి అదే భాషా ప్రాసను పట్టుకోకుండా ఎల్లవేళ బైబిల్ ప్రాసను వాడి చూడు. ఇప్పుడు ఉదాహరణకి నేను నడుస్తూ ఉన్నా, వాడు వచ్చేసి ఏదో నా కోపాన్ని కలిగించి ఒక పని చేశాడు. కోపాన్ని కలిగించే పని చేసినప్పుడు నాకు నియమం పెట్టుకున్నాగా, ఏంటది? బైబిల్ భాష అంటే బైబిల్ ప్రాస, బైబిల్ భాష, బైబిల్ యొక్క పదాలే వాడాల. నేను వాడినప్పుడు నేనేమంటాను, వాడిని బూతులు మాట్లాడలేను. ఇక నాకు ఆ భాష నా నోట్లోకి వచ్చరికి మూర్ఖుడు వల్ల చేస్తున్నావే, గుడ్డివాడవా, ఈ భాషను వాడుతూ బూతులు మాట్లాడడం సాధ్యం కాదు నీకు. ఈ ప్రాసను వాడుతూ బూతులు మాట్లాడడం సాధ్యం కాదు. కరెక్టేనా? ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క పద్ధతిలో గెలవాలయ్యా. మళ్ళీ ఆ ఆత్మ తీవ్రతను బట్టి, ఆ వ్యక్తిని బట్టి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అందరికి ఒక రకమైన పద్ధతి, అందరికి ఒకే రకమైన మెడిసిన్ పనిచేయదు. కరెక్టేనా? నీకు జ్వరం వచ్చింది, ఆమెకు జ్వరం వచ్చింది, ఇద్దరికి వేరు యాంటీబయాటిక్లే. తీవ్రతను బట్టి, వ్యక్తి యొక్క శరీరం తత్వాన్ని బట్టి ఉన్నట్టుగా ఈ ఆత్మీయంగా కూడా మన యొక్క నిర్మాణాలు అలాగే, జయించే విధానాలు అలాగే ఉంటాయి. కరెక్టేనా? నాకు జయించాలనుకుంటా, ఎట్లా జయిస్తావు? దేవుడు ఏమంటాడు? నువ్వు శత్రువుపై యుద్ధంకి వెళ్ళినప్పుడు ఆ శత్రువు యొక్క బలాబలగాలు తెలుసుకొని ఎలా జయించగలుగుతావో తెలుసుకునే కదా నువ్వు వాడిపై యుద్ధానికి వెళ్తావు. మరి నీకు ఒక బలహీనత ఉన్నది, ఆ బలహీనత గల కారణం ఒక ఆత్మ. ఆ ఆత్మ ఎట్లా జయించాలా? నీ దగ్గర ప్రణాళిక ఉందా? అసలు ఆత్మ యొక్క బలాబలగాలు తెలుసా నీకు? అది ఎప్పుడు బలంగా పనిచేస్తుందో, ఎప్పుడు బలహీనపడుతుందో తెలుసా నీకు? ఇవేమీ తెలియకుండా నేను యుద్ధం చేస్తా, నేను ప్రార్థనలోకి వెళ్తా, జయిస్తా, ఉపవాసంలో జయిస్తావు, కొంతకాలం ఉంటావు, అది మళ్ళీ వస్తుంది. అట్టగొచ్చినాయి బాధలన్నీ. కొట్టింది కానీ, తిట్టింది కానీ, తాగింది కానీ, దుంకింది కానీ, చూసింది కానీ, అన్నది కానీ, పొందుకుంది కానీ, ఇవన్నీ కొంతకాలం జయము, మళ్ళీ తర్వాత బలహీనత, మళ్ళీ కొంతకాలం విజయము, మళ్ళీ బలహీనత. ఎందుకంటే ఈ దుష్టతరం వారికి ఇది జరుగును అని దేవుడు చెప్పిన మాట నెరవేర్పు, ఇది జరిగి తీరుద్ది అంతే. అది పోయిన ఆత్మ ఎప్పటికీ పోతే ఉంటుందా? అది మళ్ళీ ఒకసారి వచ్చి ప్రయత్నించదా? అదొక అనారోగ్యమైనా సరే. కొంతమంది చూడండి, జ్వరం వెంబడి జ్వరము వచ్చి 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 చంపుతుంది కదా. టైఫాయిడ్ వెంబడి టైఫాయిడ్, రోగం వెంబడి రోగాలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? వదిలి వెళ్ళిపోయిన ఆత్మ అది మరలా వచ్చి చూసింది, నువ్వు ఖాళీ కనబడ్డావు, అందుకే దొరుకుతుంది. అది పుతత్సమానం అదే రోగం ఉంటుంది వీళ్ళకి. కరెక్టేనా? అది ఏ రోగమైనా సరే, కడుపు మంట అవ్వచ్చు, కాళ్ళ నొప్పి అవ్వచ్చు, తలనొప్పి అవ్వచ్చు, అదే సమస్య తదేకంగా ఎందుకు ఉంటుంది? ఒకవేళ భౌతికంగా వచ్చిందా, లేకపోతే ఆత్మల ప్రభావం వల్ల వచ్చిందా, అది ఏదైనా సరే ఇదిగో ఈ దుష్టతరం వారికి జరిగి తీరాల్సిందే. నేను ఎందుకు ఇంత విపులంగా మాట్లాడవలసి వస్తుందంటే, ఈ వినయ వర్తమానాలని మన నిజ జీవితంలో ఆపాదించుకొని చూసుకోలేకపోతున్నాం. ఆపాదించుకొని చూస్తేనే కదా విజయం వచ్చేది, మన దాన్ని జయించడం గల శక్తి వచ్చేది. ఏ బలహీనతడు ఏ వ్యక్తిలో చూడండి. నేను ఒక తాగుడున్న వ్యక్తిని చూశాను,
బ్రదర్ నేను భక్తులకు రావడానికంటే మునుపు బాగా తాగటాను బ్రదర్, వచ్చాక మానేశాను అన్నారు. గాడ్ బ్లెస్ యూ. తర్వాత కొంతకాలం భక్తిలో ప్రయాణం చేసిన తర్వాత కొంత బలహీనత వచ్చింది. సహవాసం నుంచి దూరం అవడమో, ప్రార్థన సరిగ్గా చేసుకోలేకపోవడమో, దేవుడికి విధేయుడిగా ఉండలేకపోవడమో, మళ్ళీ బలహీన సమయంలో మళ్ళా తాగాడు. తాగిన తర్వాత ప్రభు తాగేది క్షమించు ప్రభు అని అన్నాడు. ఇంకోసారి తాగను నాయన అన్నాడు. తర్వాత ద మోస్ట్ నియరెస్ట్ ప్రభురాత్రి భోజనం జరుగుద్దిగా, అప్పుడిగా ఏదో రక్త కన్నీరేగా. ఎట్లుంటుంది అప్పుడు? రక్త కన్నీరేగా, మొత్తం కన్నీరు గారిస్తే రక్తాలు గారినట్టు ఇక అంతగానో ఏడుస్తాడు. ప్రభు నేను అయోగ్యున్నాయి నాకు క్షమించు. అయిపోయింది. ఇకపైన చేయనంటాడు, నిబంధన పెట్టుకుంటాడు, మంచిగా బలంగా ఉంటాడు. ఏ ఆత్మ అయితే వెళ్ళిపోయిందో ఇప్పుడు ఆత్మ మరికొన్ని దినాలైన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తాగా అతనిపై దాడి. నిందలాడే ఆత్మ అయినా సరే, కొండెములు చెప్పే ఆత్మ అయినా సరే, కరెక్టేనా? అబద్ధాలాడే, అబద్ధం కూడా ఒక ఆత్మ వల్లేగా. మనం మికాయా ప్రవక్త ద్వారా చూస్తాం కదా, ఆ సమయంలో రామోత్ గిలాద్ యొక్క సందర్భంలో చూస్తాము. అబద్ధాలు ఆడేదైనా సరే యథార్థంగా కొంతకాలం ఉన్నాము, మళ్ళీ ఆత్మ మళ్ళీ వచ్చి తగలడింది. మళ్ళీ ఎప్పుడు బలహీన సమయంలో మళ్ళీ దానికి గురయ్యాం మనం. ఇలా బలహీనపడడం గల కారణం ఏంటంటే ప్రతిరోజు మనం పొందుకోవలసినటువంటి ద డైలీ రివైవల్ మనలో లేకపోవడమే. ఉజ్జీవం అనే వర్తమానం విన్నారా? ఉజ్జీవం అనే వర్తమానం చెప్పాం, యూట్యూబ్లో ఉంటుంది. అంటే రేపు పొద్దున ఇక్కడ బయటికి వెళ్ళి ఇక్కడ వేరే చోట వర్తమానం చెప్తే ఇక్కడ వినరా? అది పట్టించుకోరా? వాళ్ళ సంఘానికి మనకు కదా అనుకుంటారే ఏంటి? కాదు. దాంట్లో ఒక లాస్ట్ టైప్ ఆఫ్ రివైవల్ గురించి మాట్లాడతాడు. అది డైలీ రివైవల్. ఏ రోజుకు ఆ రోజు రివైవల్ లేకపోతే ఇగో ఈ ఆత్మలకు, ఈ క్రమానికి మనం బానిసైపోతాం. నేను రోజు ఒక నెల రోజుల పాటు డైలీ రివైవల్ ఉన్నా, నెల రోజుల తర్వాత ఆ ఉజ్జీవాన్ని కోల్పోయినా, ఆ సమయమే ఈ వెదులు వెళ్ళిపోయిన ఆత్మకు అనువైన అనుకునే సమయం. అప్పుడు వచ్చి పడుతుంది అది. అప్పుడు వస్తుంది ఇక మళ్ళీ బూతులు, మళ్ళీ తిట్లు, మళ్ళీ తాగుడు, మళ్ళీ అవిధేయత, మళ్ళీ లోకము, మళ్ళీ నాలుగు ఎలా పడితే అలా వాడడము, మళ్ళీ అలంకరణ, మళ్ళీ అంతేగా. అప్పుడు వస్తుంది ఆలోచన. అప్పటిదాకా రాదు అది. డైలీ రివైవలే, ఏ రోజుకి ఆ రోజు ఎవ్రీడే రివైవల్, ప్రతిరోజు వాక్యంలో ఉజ్జీవాలే మనకు ఆ బలహీనతను జయించడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తాయి. ఇది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి ఏది ఈ దుష్టతరం వారికి జరుగునా చూసారా? ఈ దుష్టతరం వారికి ఎందుకు జరుగుతుందంటే ఈ దుష్టతరం వారు రోజు ఉజ్జీవింపబడకపోవటం వలననే వారు దానికి బలహీనలు అవుతున్నారు. ఒక మాట చెప్పు, నువ్వు ప్రతిరోజు ఒక అరగంట బైబిల్ చదివి, ప్రతిరోజు ప్రార్థన చేసుకొని, ప్రతిరోజు వర్తమానం చదువుతున్నావు అనుకో, నీకు పాపంలో పడిపోయే అవకాశాలు ఎంత ఉంటాయి? ఇట్స్ నియర్ టు జీరో కదా, సున్నాకు దగ్గర దాదాపుగా ఉంటాయి. బట్ ద మూమెంట్ నీవు డైలీ రివైవల్, నిన్ను ఉజ్జీవింపజేసుకోవడంలో ప్రార్థన పక్కన పెట్టి, వాక్య ధ్యానం పక్కన పెట్టి, వర్తమాన ధ్యానం పక్కన పెట్టి వెంటనే పడిపోవు, వెంటనే జరగదు అది. అలాగ చేసిన ఒక 4-5 రోజులు, ఒక వారం తర్వాత నెమ్మదిగా వెదిలి వెళ్ళిపోయిన ఆత్మ వచ్చి మెల్ల మీద పడుతుంది. అప్పటిదాకా మానేసిన అదే సినిమాలు సీరియల్ మళ్ళీ చూస్తాం. కరెక్టేనా? అప్పటిదాకా జయించిన అదే బలహీనతలు మళ్ళీ వచ్చి మీద పడుతున్నాయి. ఇక్కడ నేను అదే వ్యక్తిగతంగా కూర్చొని ఆలోచించినప్పుడు, దుష్టతరంలో మనం లేము, మనం ఉన్నది వధువు తరంలో ఉన్నాం. మనకి దుష్టతరానికి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే, మనము ఆ జీవపు ఊటల నుంచి దినము నీరు తీసుకుంటున్నాము. వాడేం చేస్తాడంటే రోజు తెచ్చుకున్న కష్టం రా నాయన అని చెప్పి ఒకేసారి తీసుకొచ్చి తొట్టిలో పోసుకుంటున్నాడు. తొట్టిలో ఉన్న నీరు ఎప్పుడు పాడవుతుంది. కరెక్టేనా? తొట్టిలో నీరు ఎప్పుడు పాడవుతుంది. ఇంకోటి, తొట్టి ఒక్కసారి తొలిపించుకోగానే మీరు ఒకసారి ఆలోచించండి. మీకు భగీరథ మిషన్ వాటర్ సప్లై పెట్టక మునుపు పొద్దున్న లేవగానే ఒక ఆలోచన ఉంటుంది. ఏంది? వాటర్ తెచ్చుకోవాలా కదా, ఇంట్లో కుండి లేదు, డ్రమ్ము లేదు, ఏది లేదు. ఆలోచన విధానం, మెంటాలిటీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మేము హైదరాబాద్లో రెంటుకున్న ఇళ్లలో మాకు అట్లాంటి పరిస్థితి ఉండేది. వాటర్ ఫెసిలిటీ చక్కగా ఉన్న చోట వాటర్ గురించి అసలు చింత ఉండదు, చీకు ఉండదు. కరెక్టేనా? దాని గురించి జాగ్రత్త కూడా ఉండదు. ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ లేదో మేము చూసాం కొంతమంది ఇళ్ళు ఇంత మూతలలో కూడా వాటర్ దాచిపెట్టుకున్నారు వాళ్ళు. కరెక్టేనా? వాళ్ళ ఇంట్లో బగోన్లు, బిందెలు, డ్రమ్ములు, చివరికి
పిల్లోడు తాగే పాల డబ్బా కూడా ఖాళీ ఉంటే ఎందుకు అది దేనికన్నా మూతి తుడవడానికి ఉపయోగపడుతుందేమోనని దాచుకొని దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మా కళ్ళారా చూసిన పరిస్థితి, అరే రే 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 వాక్యమైన నీరులో కూడా ఇదే జరిగిందిరా అనుకున్నాను నేను. ఇక కరెక్టేనా? విచ్చలవిడిగా నిరంతరాయంగా వాక్యం దొరికినప్పుడు దాన్ని శక్తిని ఆశ్రయించలేక దానివల్ల ఉద్యోగం లేకుండా పోయింది మనలో. ప్రతి దినదినము దాని గురించి ఆలోచన లేదు. ఇక మాకు కూడా ఇది ఎప్పుడైతే బోర్ నీళ్ళల్లో మట్టి వచ్చిందో మాకు అదా అనిపించింది. దాన్నే ఒక 2 నిమిషాలు కాసేపు ఆలోచన చూస్తున్నప్పుడు అనిపించింది, నీరు వాక్యానికి సాదృశ్యం కదా, వాక్య విషయంలో అలాగే జరుగుతుంది. అసలు నీకు వాక్యమే దొరకలేదనుకో, ప్రతిరోజు వాక్యం 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 అని ఎట్లుండేది? లేవ్వగానే పొద్దున పని చేసుకుంటేనే సరే కాసేపు ఢిల్లీ, కాసేపు వరంగల్, కాసేపు అది సార్ అన్నీ విన్నటువంటి దినాలు. ఎట్లా? ఎరువులో మన ఎడారుల్లో ఉండేటువంటి వ్యక్తి నీళ్ళ కోసం తపనపడ్డట్టుగా అట్లుండే ఉజ్జీవాలు అవి. ఈరోజు ఏమైందంటే బోరుందిగా, నొక్కితో వస్తుంది కాబట్టి ఇప్పుడు నీటి గురించి బాధ లేదు. ఇగో ఇదే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ దుష్టతరంలోనికి మనం నెట్టివేసింది ఇదే. వధూతరంలో ఉన్నవారు దినదినము ఉజ్జీవాన్ని కలిగి ఉంటారు. వారు వదిలి వెళ్ళిపోయిన ఆత్మ మరలా వచ్చి దాడి చేయకుండా ఉండడానికి సరిపడేటువంటి రక్షణ కవచంలో ఉన్నవారు దినదినము. మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. ఏ రోజుకి ఆ రోజు ఏది నీళ్ళ సప్లై లేనోడు కదా, ముంతలలో కూడా నీళ్లు పెట్టుకొని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఎక్కడ ఏ వాక్యం దొరికినా సరే తీసుకుందాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న నీవు అప్పుడు నీ ఆత్మీయ బలానికి ఇప్పుడు నీ ఆత్మీయ బలానికి తేడా చూడు. నా మాట అర్థమైందా? అప్పుడు ఎంత ఆత్మీయమైన దాహంలో ఉన్నప్పుడు అప్పుడు నీ ఆత్మీయ బలానికి ఇప్పుడు నీ ఆత్మీయ బలానికి వ్యత్యాసం ఉందా? చాలా ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. అప్పుడు నీరు కొరతగా ఉంది కాబట్టి ఏ రోజు నీళ్ళు ఆ రోజు తెచ్చుకునేది. కరెక్టేనా? బాగా ఎక్కువ తెచ్చుకుని దాచిపెడితే ఏమైతే నీళ్ళకింత పాకురు పడుతుంది, సమర్లాగా వస్తుంది. కరెక్టేనా? దానివల్ల ఏ రోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ ఒక ఆలోచన, ఈరోజు బట్టలు ఉతకాల, ఈరోజు బోలు తోమాల, ఈరోజు ఇల్లు తుడవాలా, ఈరోజు ఎక్కువ నీళ్ళు అవసరం అని చెప్పేసి పొద్దున్నే లేచిపోతారు. కరెక్టేనా? ఎస్ సార్. అట్లా వాటర్కి నీటికి కొరత ఉన్న చోట ఆడ 6 గంటలకు ట్యాప్ అంటే 6 గంటలకు అలారం పెట్టుకొని మరి లేస్తాం మనం. కరెక్టేనా? దేనికి? మళ్ళీ అయిపోతే దొరకదేమో అది. కానీ దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి దినదినపు శక్తి విషయంలో ప్రార్థన గుండా కానీ, వాక్యం ధ్యానం గుండా కానీ, వర్తమాన ధ్యానం గుండా కానీ నిర్వీర్యమైపోయిన ప్రజలు ఈ రోజున. ఇదే వాక్యతరంలో నుంచి, వధూతరంలో నుంచి దుష్టతరంలోనికి మనల్ని పడవేసి జయించిన ఆత్మలే మరలా మన పైన దాడి చేసి మనం ఓడిపోవడం గల కారణము ఇదే రీజన్. ద డైలీ రివైవల్ మిస్ అవ్వడమే ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి ఈ దుష్టతరం వారికి జరుగుతుందని చెప్పినటువంటి ఒక గొప్ప నియమాన్ని మనం జయించలేకపోవడం కారణం. వీ నీడ్ ఎవ్రీడే రివైవల్. ఈరోజు ఏ వాక్యాన్ని సాధిస్తున్నాము, ఈరోజు ఏ శక్తిని పొందుకుంటున్నాము, ఈరోజు ఎంతగా మనం దేవుని దగ్గర నుంచి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలా, ఇదిగో దీనిపైన అవగాహన, ఆలోచన రాహిత్య జీవితాలే ఈ యొక్క నియమానికి మరలా మనల్ని పడేసింది. రోజు చక్కగా వాక్యం చదువుతూ నోట్స్ రాసుకుంటూ మంచి వర్తమానాలు వింటూ ప్రార్థన చేసుకుంటూ ఒక 4 రోజులు ఉంటున్నప్పుడు ఆ 4 రోజుల్లో నీ మాట, నీ ఆలోచన, నీ తీరు, నీ తలంపులే మారిపోతాయి. ఒకసారి అది ఆపేసిన ఒక వారం లోపలే మళ్ళీ ఒకప్పటి లెక్కన ఎకిల్ నవ్వులు, పిల్ల చేష్టలు వస్తాయి. ఇదే నియమం పనిచేస్తుంది అయ్యా. ఈ నియమమే వదిలి వెళ్ళిపోయిన అదే ఆత్మలు మళ్ళీ వచ్చి దాడి చేస్తున్నాయి, మనల్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఈ నియమాన్ని దాటాలంటే ఇది ఖచ్చితంగా ఒకసారి వన్ సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఎవ్రీడే ఇన్వెస్ట్మెంట్. ఎవ్రీడే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ ప్రేయర్, యువర్ టైమ్ ఇన్ బైబిల్ రీడింగ్ ఆర్ మెసేజ్లో ఉండాలి. ఎవ్రీడే, ప్రతి దినదినం ఈ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ దుష్టతరం వారికి జరిగేటువంటి ఈ సంభవాన్ని నువ్వు ఆపలేవు. బహుశా నువ్వు కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చేమో, అంటే నీకున్న బలహీనత 2 నెలలు కాబట్టి ఒక 2 సంవత్సరాల వరకు కాపాడతావేమో. బట్ 2 సంవత్సరాల తర్వాత అయినా సరే ద మూమెంట్ ద డైలీ రివైవల్ స్టాప్ అయిపోతుందో, అంటే దినదిన ఉద్యమం ఆగిపోతుందో, మళ్ళీ జారి పడిపోతుంది, మళ్ళీ అది ఆత్మ వస్తుంది. చాలామంది క్రైస్తవంలోకి వచ్చి వాళ్ళు ఎంత ఫీల్ అవుతారంటే, అరే నేను దేవుళ్ళలోకి రావడానికంటే మునుపు ఎంత చేసినా అంతకంటే ఇప్పుడు ఎక్కువ తప్పిదాలు చేస్తున్నాను. నా భక్తులు మాటలు కూడా విను, నేను ఎక్కువ పాపాలు చేసినాను అన్నారు.
ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంభవాన్ని ఏదైతే సంభవిస్తుందో దేవుడు చెప్పాడో ఈ సంభవాన్ని మనం ఆపాలా. ఇది ఆపాలంటే ఏ రోజుకి ఆ రోజుదే. డైలీ యూ హ్యావ్ టు ఫైట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యముతోనే నువ్వు దుష్టుని జయించాలా, యుద్ధం చేయాలా. ఎవ్రీడే. ఈరోజు ప్రార్థన చేయలేదా, ఈరోజు వాక్యం చదవలేదా, ఈరోజు నువ్వు మళ్ళీ వాక్యం చదవడం ప్రార్థన అంటే మళ్ళీ ఏమంటుందని నేను 15వ కీర్తన మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా నామమాత్ర ప్రార్థనలు ఉంటాయి, నామమాత్రపు వర్తమానాలు వినడాలు ఉంటాయి, నామమాత్రపు వాక్యాలు చదవడాలు కూడా ఉంటాయి. నేను డ్యూటీకి వెళ్తున్నా, స్తోత్రం ప్రభు తోడుకోండి, ప్రేమతో తోడుకోండి, స్తోత్రం ప్రభు అయిపోయి. మాకు దోస్తు కూడా ఉంటాడు. అది ఎటు ఉంటాడంటే ఎటైనా బయటికి వెళ్తున్నప్పుడు ఏంటంటే పొద్దున్న లేవగానే ఉంటుంటుంది, ఓపెన్ చేస్తాడు బైబిల్ ర్యాండమ్గా చేసి ఒక వచనం చదువుతాడు. ఆ దినమంది వేసి అందుకని వెళ్ళిపోయాడు. ఇక ఇదైనా హిందూ సహోదరులు చదివేటువంటి మంత్ర శ్లోకాలు అనుకున్నారు ఏంది, 1-2 చదివి వెళ్ళిపోవడానికి. ఆ 1-2లోంచి నీతో దేవుడు ఏం మాట్లాడాడు, ఆ వచనాల గుండా దేవుడు నేను ఏ విధంగా సంధిస్తున్నాడు, ఏ మార్పు నీలో కలుగుతున్నది, దేని విషయం నేను హెచ్చరిస్తున్నాడు. ఇక దీని గురించి మెడిటేషన్ లేకుండా, వర్డ్ మెడిటేషన్ లేకుండా మనం చేసే ఏ ప్రార్థన అయినా సరే దేవుడితో పాటు వ్యక్తిగతమైనటువంటి బంధాన్ని కలగజేయదు. అది ఏదో నా పిల్లలకు కదా, పిల్లలకు నేర్పిస్తారు సార్ కంఠస్థ వాక్యాలు, అడిగి దాని అర్థం తెలియదు, కంఠస్థం చేసిపోతే దానికి ఏమొస్తుంది. అట్టాగేది కూడా డైలీ రివైవల్ లేకుండా ఈ సంభవాన్ని ఆపలేకపోవడం వల్లే మళ్ళీ మన తాగుళ్ళు, బూతులు, సిగరెట్లు, సినిమాలు, సీరియళ్ళు, అలంకరణలు ప్రతి దినదమ్ము జరగడానికి ఇదే కారణం. అయ్యి ఇది కాదని చెప్పేటోళ్ళు చెప్పండి ఒకళ్ళు, ఇది కాదు అని చెప్పేటోడు దేవుడు పెట్టే నియమానే కాదన్నట్టు. ఈ దుష్టతరంలో పడిపోతున్నాం. దుష్టతరానికి మన తరానికి మధ్యలో మనల్ని వేరు చేసేది కేవలం డైలీ రివైవల్, ఎవ్రీడే రివైవల్. నువ్వు ఖాళీ అవుతున్న కొద్ది రివైవల్ తెచ్చుకో. నువ్వు ఖాళీ అయిన వెంటనే ఏం చేయాలా, నీకు నువ్వు బైబిల్ చదువుతుంటే రివైవల్ రాలేదా, నీకు నువ్వు ప్రార్థన చేసుకుంటే ఉద్యోగం కలగట్లేదా, అందుకే నీకు కాపరిని ఇచ్చాడు దేవుడు. అప్పుడు ఏం చేయాలా, కాపరి దగ్గర కూర్చోవాలా. కాపరి దగ్గర కాసేపు కూర్చొని ఏం చేయాలా, వాక్యమును గురించి చర్చించాలా, వాక్యమును గురించి మాట్లాడాలా. అప్పుడు నీలో తెలియకుండా నీలో ఒక చిన్న ఉజ్జీవాన్ని రేకెత్తించడంలో దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. దాని వలన నువ్వు మరలా ఇదివరకు వదిలివేసినటువంటి ఆత్మలపైకి మళ్ళీ రాకుండా ఈ సంభవాన్ని నిరోధించగలిగే శక్తిని పొందుకుంటావు. ఆమేన్. లేదనుకో ఇక జీవితాంతం అదే సమస్య. బాప్తిజం తీసుకొని 10 ఏళ్ళు అవ్వచ్చు, 15 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, అదే ధోరణి అదే ప్రవర్తన సాగుతూనే వచ్చిందా, అదే నడుస్తుందా? కారణం ఏంటంటే ఇదే. ఇక ఇంతకు మించి నీవు దీన్ని జయించడం నీకు సాధ్యం కాదు. మళ్ళీ అది తప్పిదాలు చేస్తాం. మళ్ళీగా అవి జరగకుండా ఉండనట్లుగా ఉండాలంటే డైలీ ఉద్యోగంలో ఉండండి. అప్పుడే ఈ నియమాన్ని మనం జయించగలుగుతాము. అది ఈ నియమంలో ఒకవేళ వధువు యొక్క తరంలో నుంచి దుష్టతరంలోకి పడ్డామా, దుష్టతరం అంటే ఏదో కాదు, లౌకిక సంఘకాలమే. ఎసారో ఎందుకంటే వాడే కదా, వాడు దౌర్భాగ్యుడు అయ్యి ఉండి దౌర్భాగ్యుడు లేననుకుంటాడు, దిగంబర ఉండి దిగంబరిగా లేననుకుంటాడు, బలహీనతల్లో ఉండి బలహీనత లేవనుకుంటాడు, యథార్థవంతుడే కాకుండా ఉండి యథార్థవంతుడు అనుకుంటాడు వాడు. కరెక్టేనా? అలాంటి ఒక తరంలోకి మనం పడిపోతే కనుక ఈ ఆత్మల యొక్క నియమాలు తెలియాలి, అవి ఎలా పనిచేస్తాయి, ఎలా దాడి చేస్తాయి అంటాడు. అప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా లూకా సువార్త 8:1 మాట్లాడినట్టుగా మగ్దలేనే మరియ గురించి మాట్లాడతాడు కదా. మగ్దలేనే మరియ గురించి మాట్లాడి మగ్దలేనే మరియకి 7 ఆత్మలు పట్టబడ్డాయి. ఆ 7 ఆత్మల నుంచి ఆమెకు విడుదల విమోచన కలిగింది. ఎస్ఆర్నో ఆ కలిగినటువంటి ఆ విడుదల నుంచి, ఆ విమోచనలో నుంచి ఏ 7 ఆత్మలు అవుతున్నాయో అవే ఆత్మలు ఈరోజు కూడా పనిచేస్తాయి. ద సేమ్ స్పిరిట్స్. దాంట్లో 7 రకాల ఆత్మల గురించి మనం విన్నాము. దేవుడి యొక్క ప్రవక్త ఒక 4-5 వర్తమానాలు కదా, థర్స్టింగ్ ఫర్ లైఫ్ అనే వర్తమానం కావచ్చు, వివిధ రకాల వర్తమానాల్లో దీని గురించి వివరిస్తూ ఒక 7 ఆత్మల దగ్గర తీసుకు చూపిస్తున్నాడు ఆయన. దానిలో మొదటిది గర్వము, 2 మత్సరము, 3 భేదము, ఒత్తిడి, అపవిత్రత, నీచత్వము, స్వార్థం. మనం ఇప్పటిదాకా ఎన్ని చూసాం? 5 చూసాం. ఈరోజు 6వ గమనించుదాం. 6వదాన్ని ఏంటది? నీచత్వము, ఇంగ్లీష్లో వల్గారిటీ కదా. వల్గారిటీని ఇది ఒక స్పిరిట్, ఇది ఒక ఆత్మ, ఇది ఉంటేనే ఆ వల్గారిటీ వస్తుంది. అయితే ఈ ఆత్మ ఎలా పనిచేస్తుంది, దాని గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా ఏం మాట్లాడింపజేశాడు,
ఏ ఏ విషయాల గురించి వివరిస్తూ ఉన్నాడు. చివరి ఒకటి ఉంది చూసారా, ఏంటది? స్వార్థము. ఇది మృగం యొక్క ముద్రను పొందుకోవడంలో కూడా చివరిది. కరెక్టేనా? మృగం యొక్క ముద్రను పొందుకోవడంలో చివరి మెట్టదే. ఈడ కూడా 7 ఆత్మల్లో చివరి మెట్టదే. గీసింది ఉందా, రాసింది ఉందా? మీకు అర్థం కావాలి. అందుకే నేను ఇక్కడ మృగం యొక్క ముద్రలో మన స్వార్థం గురించి మాట్లాడగానే ఇది ఏది మొదటి స్థితి కంటే కడపటి స్థితి కంటే మొదటి స్థితి చెడ్డ తగ్గుతాడే వర్తమానం సంపూర్తి అవుతుంది. అప్పుడు ముగుస్తుంది ఈ వర్తమానం. అందుకే అది లాస్ట్లో పెట్టా స్వార్థాన్ని. అప్పటి నుంచి అందుకే లాస్ట్లో పెట్టి అత్యంత భయంకరమైన ఆత్మ అది స్వార్థం అనేది. వ్యక్తిగత స్థాయిలో, కుటుంబ స్థాయిలో, సంఘ స్థాయిలో, సమాజ స్థాయిలో అన్ని విషయాల స్వార్థం ఎంత భయంకరంగా చూస్తూ ఉంటాం మనం. అయితే ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా మగ్దలేనే మరియకు ఉన్నటువంటి 7 ఆత్మల్లో 6వ ఆత్మ వల్గారిటీ, నీచత్వం అనే ఆత్మ. అయితే వల్గారిటీ అంటే ఏంటంటే మనం ఒక విషయాన్ని కనుగొనాలి. వల్గారిటీ అనే అర్థానికి మనకు సాధారణంగా అది లాటిన్ పదము వల్గస్ అనే పదం. అది వల్గస్ అంటే కామన్ పీపుల్ అని అర్థం. ఏంటది? కామన్ పీపుల్, సాధారణమైన ప్రజలు అని అర్థం. యాక్చువల్ మీనింగ్ అది. ప్రారంభ దశలో ఆ పదము ఎక్కడైతే నుంచి ఉద్భవించిందో అక్కడ వాళ్ళు పెట్టినటువంటి పదము, వాళ్ళు కనుగొన్నటువంటి ఆ పదానికి అర్థము కామన్ పీపుల్. కానీ తర్వాత కాలక్రమేణా ఈ వల్గారిటీ, వల్గస్ అనే పదానికి అర్థము నెగిటివ్గా మారిపోయింది. పాజిటివ్గా లేదు. ఇది నెగిటివ్గా మారిపోయి ఈ రోజున ఇంత వల్గర్గా మాట్లాడుతున్నాడు వీడు, అరే వల్గర్గా కనబడుతున్నాడు వీడు, అంత వల్గర్ ప్రజలు అనేటువంటి ఒక నీచత్వాన్ని కదా, ఒక నీచత్వాన్ని చూపించేటువంటి పదంగా దీన్ని వాడుతూ వచ్చారు. యాక్చువల్గా అయితే ఈ వల్గారిటీ అనే పదానికి అర్థం సరిగ్గా చెప్పాలంటే విచ్ ఈజ్ నాట్ సూటబుల్. అంటే ఏదైతే సూటబుల్ అంటే తెలుగులో సరిపోల్చబడనిది కదా, సరిగ్గా సరిపోల్చబడని దానిది అని అర్థము. రెండోది విచ్ ఈజ్ నాట్ బ్యూటిఫుల్. దీని అర్థాన్ని చెప్తా ఉన్నాను నేను. మొదటిది సరిపోల్చబడనిది లేదా తగనిది అని అర్థం. ఏదైతే తగనిదై ఉన్నదో, ఏదైతే అందంగా లేదో, ఏదైతే సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే శరీర భాగాలను కనపరిచేది అని అర్థం. తర్వాత మరొక అర్థాన్ని కూడా మీకు చూపిస్తాను. ఏదైతే డిగ్నిఫైడ్ కాదో, ఏదైతే సింపుల్గా లేదో, ఏదైతే డిగ్నిఫైడ్ కాదో అంటే ఏదైతే హుందాగా ఉండదో, రాజరికంగా ఉండదో, ఏదైతే సింపుల్గా ఉండదో దాన్నే వల్గారిటీ అంటారు. నా మాట విన్నారా? ప్రైజ్ ది లార్డ్. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? తీయండి ఒకసారి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, వల్గర్ డ్రెస్ అని కొట్టండి ఒకసారి. నేను చెప్పిన డెఫినేషన్లో మీకు అర్థమవుతాయి. ఏదైతే సింపుల్గా ఉండదో, రాజరికంగా ఉండదో, హుందాగా ఉండదో, అందంగా ఉండదో, ఏదైతే తగినదిగా ఉండదో అదే వల్గర్. కరెక్టేనా? ఒక్కసారి చూడండి, వల్గర్ డ్రెస్ అని కొట్టిర్రా, వచ్చిందా? అది వేస్తారా మీ పిల్లలకి? అది దట్ ఈస్ కాల్డ్ వల్గారిటీ. చాలే, ఎక్కువసేపు చూశాను కదా, మంచి విషయం కాదు, మూసేరు మీకు దాని పదానికి. ఎందుకంటే ఎంత భయంకరమైన ఆత్మ ఆ స్పిరిట్ అనేది మీరు చూసిన ఫోటోల వరకు ఉంటేనే వల్గారిటీ అనుకుంటున్నారు. మీరు ఏదైతే ఇప్పుడు మనకు నార్మల్గా ఒక ఇది సర్చ్ ఫిల్టర్ని ఆన్ చేసినా సరే, అంటే కేవలం అసభ్యకరమైనవి చూడకూడదు అని పెట్టుకున్న తర్వాత కూడా వల్గారిటీని గురించి టైప్ చేస్తే ఇంటర్నెట్ వాళ్ళకు చూపించి ఆ స్థాయిలో ఉంటేనే అంత భయంకరమైన ఆత్మ అనుకుంటారు. కానీ వల్గారిటీ అక్కడే కాదు. వల్గారిటీ అనేది అది ఆత్మ ఒక్కొక్క మెల్లగా పడేస్తూ ఉంటుంది. అది నా మాట జగత్తున వల్ల స్త్రీలకు మొట్టమొదటిగా డైరెక్ట్ నేరుగా ఇది బికినీలు అంటే ఇక్కడ పై వరకు కాళ్ళ వరకు వచ్చేటువంటి డ్రెస్సులు రాలేవు. అది ఎట్లా వస్తుంది? కట్టయి మెల్లగా ఎక్కడ కనబడితే ఫస్ట్ చీలమండ, తర్వాత కుక్కలకు ఇష్టమైనటువంటి పిక్క, తర్వాత మోకాలు, తరువాత తొడలు, ఆ తర్వాత పైకి.
ఎందుకంటే ఈ వల్గారిటీ అనే ఆత్మ ఇంత చివరిదాకా వస్తేనే వల్గర్గా అని అనుకుంటారు. కాదు. వల్గారిటీ అనేది అది మెల్లమెల్లగా ఆత్మ ఆ తరాన్ని, ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని పైకి తీసుకెళ్తుంది. దాని తీవ్రత పెరుగుతున్న కొద్దీ వస్త్రాలలో వ్యత్యాసాలు వస్తాయి. నా మాట విన్నారా? మీకు తెలుసా, ఒక రాణి ఎప్పుడు కూడా తన యొక్క బేర్ హ్యాండ్స్ని వేరే వ్యక్తులకు ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడరు. వారు ఖచ్చితంగా దూరం నుంచే, సామాన్యమైన ప్రజలైతే దూరం నుంచే నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలా. ఇక కేవలము రాజవంశీయులు మాత్రమే చేతులు టచ్ చేయాలా, దట్టు విత్ గ్లౌజ్ ఆన్ కదా, విత్ గ్లౌజ్ ఆన్. గ్లౌజులు లేకుండా కనబడ్డాన్ని కూడా ఒకానొక సమయంలో ఇది వల్గర్గా అని భావించేటువంటి ఒక తరం ఉండేది. ఇప్పుడు ఈ రోజున గ్లౌజ్ కాదు, బ్లౌజ్ లేకపోయినా సరే వల్గర్ కాదురా నాయన అని చెప్పుకునే దుష్టతరం వచ్చేసింది ఈ రోజున. అంత చెడ్డతరం ఈ తరం ఈ రోజున. నా మాట విన్నారా? అంత అత్యంత భయంకరమైన తరంలో నివసిస్తున్నాం ఈ రోజున మనం. అంటే ఆ వల్గరిటీ అనే స్పిరిట్ ఏం చేసిందంటే, 2వ ప్రపంచ యుద్ధం తర్వాతే ఈ ఫ్యాషన్ మోడల్ వచ్చిందంటాడు ప్రవక్త. నా మాట వింటున్నారా? 2వ ప్రపంచ యుద్ధం తర్వాతే ఈ ఫ్యాషన్ మోడల్ గుండా, ఆ దుష్టతరం గుండా వల్గరిటీ అనే స్పిరిట్ పెరిగి ఈ రోజున శరీర భాగాలు కనబడుతున్నా సరే ఇది తప్పు, ఇది ఒక భయంకరమైన ఆత్మ ప్రభావము అని కంటికి కూడా ఏర్పడలేనంత భయంకర పరిస్థితుల్లోకి వచ్చేసింది ఈ రోజున. కరెక్టేనా? కరెక్ట్ ఒక 5 to 10 years కింద, అయ్యా మీరు చెప్పాలి నాకు, 5 to 10 years కింద చున్ను లేకుండా ఒక అమ్మాయి కనబడితే ఎట్లుండేది? ఏమనేవాళ్ళు? అయ్యో చున్నేసుకో అనేటోళ్ళు. ఎస్ సార్, కరెక్ట్ అన్న. ఈ రోజున చున్ని వేసుకుంటే ఇంకా నువ్వు పల్లెటూరు బయట లెక్క చున్ని వేసుకుంటున్నావు అని తిట్టే పరిస్థితి వచ్చింది ఈ రోజున. కరెక్టేనా? ఇది అత్యంత భయంకరమైనటువంటి వల్గారిటీకి సంబంధించిన విషయం. దేవుడు ఏమంటాడంటే, నీవు నా బలిపీఠంలో సమీపించినప్పుడు నీ దిగంబరత్వంను కనపరచకుండా జాగ్రత్త పడు అంటాడు ఆయన. స్పిరిచువల్లీ ఆర్ ఫిజికల్లీ బోత్ ఆర్ కామన్. రెండు సరైన విషయాలు అక్కడ. ఐదర్ ఇట్ ఈస్ స్పిరిచువల్గా తీసుకో, లేదా భౌతికంగానే తీసుకో. దేవుణ్ణి మనము సమీపించినప్పుడు ఎలా రావాలా? సంపూర్ణమైనటువంటి కవరేజ్తో రావాలి. దిగంబరత్వం కనబడినట్టుగా రాకూడదు. అందుకే మీరు ఒకసారి ఆలోచన చేయండి, దేవుణ్ణి సమీపించేటువంటి యాజకుల యొక్క వస్త్రాలు చూడండి ఒకసారి. అతడు కింద ఏళ్ళు కూడా కనబడవతడి, ఇది కాళ్ళ వేళ్ళు కూడా కనబడవతడి, పురుషుడే. కానీ ఈ రోజున అట్లా లేదు. ఈ రోజున ఈ వల్గారిటీ అనే స్పిరిట్ ఎంత భయంకరమైన స్థాయికి తీసుకెళ్ళిపోయిందంటే, చాలా కొటేషన్ రాసుకొచ్చిన. ప్రవక్త మాట్లాడిన, మీ ప్రవక్త మాట్లాడిన మాట మీకే చెప్తా, నా సొంత మాటలు చెప్పా. ప్రైజ్ అలాడ్. మీ ప్రవక్త మాట్లాడిన మాటలే మీకు చెప్తా. కానీ నేను అంతకుమించి ఇంక వేరే ఏం మాట్లాడను, ఎందుకంటే అది కొంచెం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి. అక్కడ వస్త్రాల విషయంలోనే ఈ వల్గారిటీ అనే స్పిరిట్ అనేది అత్యధికంగా కనబడుతూ ఉంటుంది. అక్కడే అది పనిచేసేటువంటి మెయిన్ అదే అపియరెన్స్, దేహమును చూపించుకునే విధానంలోనే ఈ వల్గారిటీ స్పిరిట్ పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో మొన్న మధ్యకాలంలో ఇప్పుడు వచ్చే కదా, ఇది పురుషులకు షర్ట్స్ కూడా మొత్తం అంతా చక్కగా ఉంటుంది, ఓన్లీ పొట్ట దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. యాబ్స్ చూపించాలని, వాడి కండలు కనబడాలని. నిజం. స్త్రీలకు కూడా ఏం తక్కువ కాదు. స్త్రీలకు కూడా ఈ నుంచి ఇడదాకా ఏముంటుంది? ఎందుకది అంటే చెయ్యి కనబడకుండానిక, లేకపోతే ఎండాకాలం వచ్చి గాలి ఆడతలేదనా? లేదు. అయినా సరే ఈ నుంచి ఇడదాకా ఏముంటుంది? అరే ట్రాన్స్పరెన్సీ, జాలి, నెట్ ఉంటుంది. ఎస్ఆర్నో కరెక్టేనా? అదే పెళ్ళిళ్ళలో కూడా వాడుతున్నారు ఈ మధ్యకాలంలో బాగా. ఎందుకంటే ఈ నుంచి ఇడదాకా ఆ పెళ్లి కూతుర్లకు కూడా అలాంటి ఒక జాలితో ఉన్నటువంటి వస్త్రాలు కనబడుతూ ఉన్నాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు ఆ మాత్రం తీసేయచ్చుగా? ఎట్టగో లోపల చేయి కనబడుతూ ఉంది, ఎందుకు ఇక పీకేయచ్చుగా? లేదు, ఉంది అన్న పేరు మాత్రమే పెట్టుకోవడానికి. కానీ ఈ వల్గారిటీ స్పిరిట్ అనేది ప్రధానంగా పనిచేసే స్త్రీల యొక్క వస్త్రధారణలోనే ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో పురుషుల పైన కూడా పనిచేస్తుంది. నా మాట వింటున్నారా? పురుషుల పైన కూడా పనిచేస్తుంది. దీనికి ఈ రోజు ఉన్నటువంటి ప్రజలు పెట్టిన పేరేంటో తెలుసా? ఫ్యాషన్. ఏంటది? ఫ్యాషన్. మీకు విషయం చెప్పనా? ఈ ఫ్యాషన్ని ఈ కాల ప్రవక్త ఒక అద్భుతమైన పదంతో వాడాడు. ఆ పదాన్ని చూపిస్తాను మీకు, చూడండి. 63-9
1130B. ఇన్ఫ్లుయెన్స్ ప్రభావము అనే వర్తమానంలో 63-1130B. ఇన్ఫ్లుయెన్స్ అనే వర్తమానంలో దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తాడు. 111వ పేరాన్ని చూడండి. బీ కాన్షియస్ ఆఫ్ యువర్ లిటిల్నెస్. యు ఆర్ నథింగ్. హౌ ఐ వుడ్ లైక్ టు డ్వెల్ ఆన్ దాట్ ఎ ఫ్యూ మినిట్స్. అని అంటాడు, నీ యొక్క చిన్నతనం పైన, అంటే నీ యొక్క తగ్గింపు జీవితం పైన నువ్వు ఒకసారి స్పృహను కలిగి ఉండు. నువ్వు ఏమీ కాదు, యు ఆర్ నథింగ్. నువ్వు దేనికి ఎన్నిక చేయబడవు, యు ఆర్ నథింగ్. నేను దానిపైన ఒక నిమిషం కొద్దిసేపు ఉంటాను చూడండి. దిస్ సౌండ్స్ సాక్రిలీజియస్ అండ్ ఇట్ సౌండ్స్ క్రూడ్. నేను చెప్పే మాట బహుశా ఈ భక్తి ఎక్కువైపోయి ఇట్లా మాట్లాడుతున్నాడేమో, కొంచెం కఠినంగా మమ్మల్ని బాధించడానికి మాట్లాడుతున్నాడేమో అన్నీ కనిపించుండొచ్చు, కానీ నన్ను దీనిపైన కొన్ని నిమిషాలు ఉండనివ్వండి అంటున్నాడు ఆయన. తర్వాత అంటాడు, అండ్ మరియు ఐ డోంట్ థింక్ ద పుల్పిట్ ఈజ్ ఎనీ ప్లేస్ ఫర్ ఎనీ మినిస్టర్ టు క్రాక్ జోక్స్. ఏ పుల్పిట్ కూడా ఎప్పుడు కూడా అక్కడ ఉండే సేవకుడు ఏదో జోకులు వేయడానికి ఇది స్థలం కాదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అంటాడు ఆయన. ఇట్ బికమ్స్ ఏ జోకింగ్, ఏ క్యారీ ఆన్ హాలీవుడ్ గ్లామర్ నౌ. ఈ రోజున ఎలాంటి కాపర్లు నచ్చుతారంటే ప్రజలకి హాలీవుడ్ జోకులు వేస్తూ ఈ పుల్పిట్ పైన ప్రజలను ఆహ్లాదపరిచే వ్యక్తులు నచ్చుతారు. ఈ మధ్యకాలం యూట్యూబ్లో చూసా, ఒక ఆయన ఎవరు చిన్నగా ఉన్నాడు, మీరు చూసారో లేదో, చిన్నగా ఒక ఆయన ఉన్నాడు. ఆయనతోని వాక్యం చెప్పించుకోవడానికి కొన్ని వందల మంది పాస్టర్లు సిద్ధంగా రెడీగా పోయారు కదా. పిల్లోడు కదా ఆయన, డ్వార్ఫ్ అంటే మరుగుజ్జు అనేటువంటి ఒక స్థితిలో ఉన్నాడు ఆయన జోకులు వేస్తాడు, వాక్యంలోనే జోకులు చెప్తాడు. ప్రజలందరూ విశ్వాసం నవ్వి ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఏం చెప్తారంటే, ఏంటది, గుణపానికి జ్వరం అంట. ఇది గుణపమాట తెలుసుగా, గడ్డపారకు జ్వరం వచ్చింది అంటాడు. దాన్ని నేను చూశాను, ఇదేం పాస్టర్, ఇదేం వర్తమానం, ఇదేం కొటేషన్ నా చూస్తే ఆయన చెప్పిన మాట వింటే ఆశ్చర్యం కలిగింది. కొంతమంది వ్యక్తులు ఆ ఎండలో పని చేస్తూ ఉంటే అంట గుణపై ఎండలో పెట్టిరట, కాసేపు వేడవుతుందిగా. అది దాంట్లో ఒకడు అన్నాడట, అబ్బా ముట్టి ఇది చాలా వేడిగా ఉందిరా, దీనికి జ్వరం వచ్చినట్టుందిరా అని పక్కడు అన్నాడట. అరే మొన్నట్టాగే మా ఆవిడకి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన సూదేశాడు రా, తగ్గిపోయింది, దీన్ని కూడా సూదేయించుకొచ్చు కదా పదరా అని చెప్పేసి క్లాత్ పట్టుకొని, క్లాత్తో ఎండలో బాగా వేడి కాలుతున్న గుణపాన్ని పట్టుకొని ఇట్లా వేడిగా ఉందిగా ఇట్లా పట్టుకొని వెళ్తున్నారట. ఎదురుగా వస్తున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ గారు బండి మీద చూసి, ఈడెవడో నన్ను గుణపం పట్టుకొని చంపడానికి వస్తున్నాడేమో అని చెప్పి పరిగెడుతున్నాడట. ఇక మీరెట్ట నవ్వారు, ఆ సంగమం అట్టగే నవ్వింది. ఈరోజు అట్లాంటి కాపురాలు కావాలి అందరికీ. 4-10 జోకులు చెప్పి వాక్యం గుండా, ఏదో జోకుల గుండా ప్రజలకు వాక్యాన్ని తెలియజేసేటువంటి వ్యక్తులు కావాలా. ఈ పులిపిట్ అనేది జోకులు వేయడానికి కాదు సార్, జోకులు వేయడానికి కాదు. కానీ ఈ రోజున సువార్త అంతా కూడా హాలీవుడ్ యొక్క మార్గం గుండా, జబర్దస్త్ మార్గాల గుండా జోకులతో కూడుకున్న పాస్టర్లే ఆహ్లాదకరంగా కనబడి నిద్రపోకుండా వినే వాక్యాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఈ రోజున. కరెక్టేనా? పాపివి అని చెప్తుంటే వినేవాడు లేడు, నిద్రపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. కానీ ఆహ్లాదకరంగా జోకులు చెప్తూ పోతే మాత్రము ఆసక్తిగా వాక్యాలు వినే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. దేవుడు ప్రవక్త అంటాడు, ఈ రోజున అలాంటి కాలం వచ్చేసింది. తర్వాత అంటాడు చూడండి, దట్స్ వాట్ ద మ్యాటర్ హాలీవుడ్ త్రూ టెలివిజన్ కదా. ఇప్పుడు ఏం చెప్పాలంటే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ త్రూ యూట్యూబ్, త్రూ ఫోన్ అని చెప్పాలా. ఈ రోజున టెలివిజన్ లేవు, ఎంటర్ప్రెస్ చాలామంది ఇళ్ళల్లో టెలివిజన్లు ఉండవు, కానీ ఫోన్లు అందరి దగ్గర ఉంటాయిగా. అక్కడ హాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ అన్ని వుడ్లన్నీ త్రూ ఫోన్. అక్కడ అంటాడు చూడండి, హీ టుక్ ద పుల్పిట్ ఓవర్. పుల్పిట్ని ఎవరు తీసుకున్నాడట? ఎవరు? హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్లు తీసుకున్నాయి. నా మాట చూడండి, ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఫేమస్, నా మాట రండి, స్త్రీలు బోధించడం మనం పూర్తి తప్పంటాం, కానీ మీరు యూట్యూబ్లలో ఆన్లైన్లో చూసేటువంటి పాటలు పాడే సిస్టర్లు కానీ పాస్టర్ అమ్మలు కానీ చూస్తుంటే అందంగా కనబడినటువంటి ఒక్క స్త్రీని ముందు పెట్టేవాడు. నాకు అందవికారంగా ఉండి చక్కటి వాక్యాన్ని బోధించి ఒక సిస్టర్ ఆన్లైన్లో చూపారు సార్, ఫేమస్ ఉన్నోళ్ళు. అందరూ కూడా ఎట్లుండాలా, నెరలాక్ పెయింట్ వేసినట్టు తెల్లగా ఉంటేనే. ఎస్ సార్,
మళ్ళీ వాళ్ళ వస్త్రధారణ అంతా కూడా ఎలా ఉండాలా? ట్రెండ్ ఫాలో అయ్యేటట్టు ఉండాలా. ఈవెన్ ఫేమస్ పాస్టర్ల పరిస్థితి కూడా అంతే. ఆన్లైన్లో ఫేమస్ పాస్టర్లు అందరి పరిస్థితి మెజారిటీ అడగతాయింది. కొంచెం పురుషుల్లో తక్కువ కానీ స్త్రీలలో ఎక్కువ. ఎందుకు ఈ మాట నేను అగల మాట్లాడానంటే, ఇక్కడ దేవుడు ఒక ప్రవక్త ఒక మాట చెప్తాడు చూడండి. అవర్ ఉమెన్ హ్యాస్ బౌడ్ టు ద గాడెస్ ఆఫ్ ఫ్యాషన్. ఫ్యాషన్ అనేటువంటి దేవతకి మన స్త్రీలు మోకరించారు అంటున్నాడు ఆయన. ఈ రోజున ఫ్యాషన్ అనేది, ట్రెండ్ అనేది ఒక దేవతగా ఎంచబడ్డది. సార్ ఆ దేవతకి వీళ్ళు దాసోహం అయిపోయి తలలు వంచి ఏం చేస్తున్నారు? మోకాళ్ళు ఉన్నారు. ఈ రోజున బయట ట్రెండ్ ఏది నడిస్తే సరే. అంతెందుకు, నేను ఇట్టాగే మా ఆవిడ కొన్ని బట్టలు కుట్టిద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తుంటే, ఇదంతా పాతకాలము, కొత్త ట్రెండ్ వచ్చి చూపించమంటారని అడుగుతున్నాడు. ఆడట్టగా తయారయ్యాడు కుట్టేవాళ్ళు కూడా. సార్ పాతకాలపు పద్ధతులు ఏవైతే వాక్యాన్ని నెరవేర్పు జరిగించే పద్ధతులు అది నచ్చవు. ఈ దేవత నిజంగానే ఉన్నది. ఆ దేవత ఏదో కాదు, ఈ వల్గారిటీ అనే స్పిరిటే ద గాడెస్ ఆఫ్ ఫ్యాషన్. మాట జాగ్రత్త వినాలా. మగ్దలేనే మరియలో ఒక దురాత్మగా వ్యవహరించబడినటువంటి ఆ 6వ ఆత్మయే ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రభావం అనే వర్తమానం చెప్పుచున్నటువంటి ద గాడెస్ ఆఫ్ ఫ్యాషన్. ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్లో కొట్టగానే ఎటొచ్చింది? ఫ్యాషన్ మోడల్స్ చేసుకొని వచ్చారా? వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఫ్యాషన్ అంటారు. దాన్నే బైబిలు వల్గారిటీ అన్నది. మనుషుల కంటికి సరి అయినది దేవుడి కంటికి నీచంగా కనబడుతుంది. దేవుడి దృష్టిలో మంచిదనేది మనుషులకు నీచంగా కనబడుతుంది. ఈ రోజున దేవుడు దాన్ని వ్యభిచారము అని పిలుస్తున్నాడు. నువ్వేమో దాన్ని ఫ్యాషన్ బ్రదర్, స్టైల్, ట్రెండ్. ఏం ట్రెండ్ నాయన? చినిగిన జీన్స్ వేసుకుంటే ట్రెండ్ ఆరా? ఒకప్పుడు చినిగిన పాయింట్ వేసుకుంటే నేను బయటకు పోమంటే మా అమ్మ నాన్న బయట పోయి షాప్కి వెళ్ళరా అంటే పోవడానికి సిగ్గేసింది. నేను పోలే, ఓడి చూస్తాడో చినిగిందేమో అనుకొని. నిజంగానే యథార్థంగా చెప్తా ఉండ. హైదరాబాద్లో ఉండగా మొట్టమొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు కింద ఎక్కడో పాయింట్ మూలన గింతే చినిగింది. అది ఓడి కనబడు కూడా కనబడదు. పోరా షాప్ కంటే మా అక్క నాకు చెప్పినప్పుడు నేను పోలే. అప్పుడు అవన్నది ఎవడు చూడరా, ఎవడు పట్టించుకోరా అంటే గుండెల్లో మాత్రం చినిగిందే చూస్తారేమో, అమ్మో చినిగింది అంటారేమో, అంటే ఎదుటోడు ఏమనుకుంటాడో అనేటువంటి ఆ చినిగిన దాని గురించి అంత భావంతో షాప్కే పోలే నేను. మళ్ళీ ఇంకో డ్రెస్ మార్చుకొని పోయాను. ఈ రోజున వీళ్ళు మార్చుకునే డ్రెస్ ఏది చినిగిందో అదే మార్చుకొని పోతున్నారు. అది వల్గారిటీ. చినిగిన జీన్స్ వేసుకుంటున్నారా, చినిగిన బట్టలు వేసుకుంటున్నారా? దాని ఏమంటారు? టేపర్ జీన్స్ అది అన్నారు. అది వచ్చేసరికి మనం ఎవరిని దాటిపోయినాం, దేవుడికి స్తోత్రమే. అంతేగా. ఆ పిచ్చి జీన్స్ వచ్చేసరికి మా ఎవరైనా దాటిపోయింది కాబట్టి మేము దాని జోలికి పోలేదు. అది మా పైన వల్లే ఆ వల్గారిటీ స్పిరిట్ మమ్మల్ని అక్కడ దాటలేదు. కరెక్టేనా కాదా? మేమున్న టైంలో కడ్రాయాలు చూపించుకునే స్టైల్ ఉండేది. పాయింట్ జారిపోతున్నట్టు, ఊడిపోతున్నట్టు, వెనక పట్టుకో పాయింట్ పట్టుకో అనుకునే పరిస్థితి. ఆ ఫ్యాషన్ నడుస్తుంది ఆ కాలంలో. మేము యవ్వనులుగా ఉన్నప్పుడు, యవ్వన్ ద సెన్స్ లైక్ 20, 25, 23 ఆ టైంలో ఉన్నప్పుడు. కానీ ఈ రోజున ప్రజలు దేన్నైతే ఫ్యాషన్ అన్నారో దాన్ని ఈ కాల ప్రవక్త దేవతతో పోల్చాడు. ద గాడెసెస్ ఆఫ్ ఫ్యాషన్ అన్నాడు. అదే వల్గారిటీ స్పిరిట్. ఆ స్పిరిట్కి వీళ్ళు పెట్టిన పేరు అది. మీకు ఎట్లా చెప్తాను చూడండి. ప్రజలు దాని పేరు మారుస్తారు. ఎక్కడ అంటే సంసోన్ దగ్గర, ఎగ్జాక్ట్లీ సంసోన్ దగ్గర దేవుడు ఓ లార్డ్ వన్స్ మోర్, ప్రభువా కేవలం మరొక్కసారి వర్తమానంలో చెప్తాడు ఈ మాట. ఏమని చెప్తారంటే, మనం దాన్ని చేప అని పిలుస్తాము, ఆ చేపకి వాడు దాగోన్ అని పేరు పెట్టాడట. వింటున్నారా? మనం దేని చేప అంటున్నామో వాడు దాన్ని దాగోన్ అని పేరు పెట్టి గుడి కట్టిండు, దాగోను గుడి. అంటే అదే ఈవిల్ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దేవుడు ఈవిల్ స్పిరిట్, దయ్యపాత్మ అని పిలిస్తే దాన్ని మనుషులు ఏమని పిలుస్తున్నారు? దేవత అని పిలుస్తున్నారు. ఈ రోజున ఆ ఫ్యాషన్ అనే దానికి అదొక ఆత్మ, దానికి రూపం ఉండదు, ఆకారం ఉండదు. కరెక్టేనా? ఎసార్నో? ఇప్పుడు గాడెస్ ఆఫ్ ఫ్యాషన్కి నీకు ఏ ఆకారం రూపం కనబడదు, కానీ ఆత్మ యొక్క కార్యాలు మాత్రం చాలా ప్రబలిస్తూ ఉన్నాయి. కరెక్టేనా?
ఈ హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ వచ్చేంత భయంకరంగా ఈ స్పిరిట్ మరి ఘోరంగా పనిచేస్తుంది. పురుషుల్లో కూడా మీరు ఎప్పుడైనా గమనించండి, 10 ఏళ్ల కింద ఒక్కడి గడ్డలు ఉండకపోయేవి. 5 ఏళ్ల కింద, 5 ఇయర్స్ కిందే, 5 ఇయర్స్ కింద. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సినిమా హీరోల గడ్డలు లేకుండా వచ్చిర్రు వాళ్ళు, గడ్డలు లేవు. ఇప్పుడు ఏంటది కేజీఎఫ్, ఇంకేంద్ర గడ్డలతో ఉన్నాయి. గడ్డాలతో కనబడేటువంటి హీరోలు వచ్చిన మొదలుపెట్టే పంచే ఇప్పుడు అందరు గడ్డలు వేస్తున్నారు. టైం వేస్తున్నారు కూడా గడ్డలు వేస్తున్నారు. ఇప్పుడు గడ్డం వేస్తున్నాడు, ఎందుకు వేస్తుంటే ఊరికే అంటాడు. మరి 5 ఏళ్ల కింద ఎందుకు లేదురా అంటే కారణం లేదు మన దగ్గర. ఏంటది 5 ఏళ్ల కింద ఎందుకు లేదురా నీకంటే ఆయన దగ్గర సమాధానం ఉండదు. బికాజ్ ఇప్పుడు ట్రెండ్ అది, ఇప్పుడు సాగుతున్న ధోరణి అది. సమాజంలో ద గాడెస్ ఆఫ్ ఫ్యాషన్ అనేటువంటిది స్త్రీలను ఎలాగో పట్టిందో పురుషులను అట్లాగే పట్టింది. కానీ స్త్రీలు శరీర భాగాలు చూపించుకోవడంలో ఆ వల్గారిటీని చూపిస్తుంటే, ఇక్కడ పురుషులు మాత్రం వల్గారిటీ తెలుసుగా, విచ్ ఈజ్ నాట్ సూటబుల్, తగనిది కదా. ఇది వధువుకు తగనిదే, వధువుకి ఎప్పటికీ తగనిదే. పాస్టర్లు కూడా గడ్డలు పెట్టుకొని పెంచుకొని బోధిస్తున్నారు. 5 ఏళ్ల కింద గడ్డలు గడ్డం పెంచి. నాకు ఆశ్చర్యం కలిగింది. మరి నీకేమొచ్చి పడింది బాబు? నీ పైన కూడా ఈ ట్రెండ్, నీ పైన కూడా ఈ వల్గారిటీ స్పిరిట్, నీ పైన కూడా ద స్పిరిట్ ఆఫ్ గాడెస్ నీ మీద పడ్డదా? ఇట్లాంటి దేవత ఉన్న విషయం కూడా తెలియదు వాళ్ళకి. అది ఎట్లా పనిచేస్తుంది? వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ఉంటుంది. ప్రాంతంలో ఒకలాగా పనిచేస్తుంది. ఈడ నీకు బికినీ వేసుకొని కూడా కనబడ్డు, ఈడ కనబడరు. ఎందుకంటే ఇక్కడున్న ఈ ప్రాంతీయతను బట్టి ఆ దేవత ఏది, ఫ్యాషన్ అనే దేవత, ఆ వల్గారిటీ స్పిరిట్ ఒక స్థాయిలో పనిచేస్తుంది. ఇక్కడ పట్టణాల్లో ఒక స్థాయిలో పనిచేస్తుంది కదా, ఫారెన్లో ఒక స్థాయిలో పనిచేస్తుంది, పురుషుల్లో ఒక స్థాయిలో పనిచేస్తుంది, స్త్రీలలో ఒక స్థాయిలో పనిచేస్తుంది, పిల్లలలో ఇంకా బాగా పనిచేస్తుంది. నా మాట వింటుర్రా? పిల్లలలో ఎట్లా చెప్పనా, చెయ్యంతా కనబడుతుంది, పైన 2 ఏందవి తీగలు, స్ట్రైప్స్ 2 తీగలు బట్టలేసి పంపించేస్తారు. చిన్నపిల్లేగా అంటారు. ఏందది చిన్నపిల్లేగా, అది సిగ్గు ఎరగకుండా ఉండేందుకు అట్లా వేసావు. కానీ అది సిగ్గు ఎరిగే కాలము, సిగ్గు ఎరిగే పరిస్థితిలోకి వచ్చాక నువ్వు ఏ బట్టలు వేసావు దాన్ని తెలీదా? వారికి చిన్నప్పటి నుంచే, బాల్య దశ నుంచే ఈ వల్గారిటీ అనే స్పిరిట్ దగ్గరికి రానియొద్దు. ఆ పాపలో ఏ దోషం ఉండదయ్యా. మనం న్యూస్లో చూసా, 6 నెలల పాప పైన, బాలిక పైన అత్యాచారం. 6 నెలలట, 6 months బేబీ పైన అత్యాచారం. అట్ట జరిగింది. ఈ వల్గారిటీ అనే స్పిరిటు ప్రజలలో ఉండేటువంటి ఆ మోహం అనేటువంటి ఆత్మను విపరీతమైన స్థాయికి తీసుకెళ్ళిపోయి, ఒక చిన్న పిల్లకి వేసేటువంటి ఒక అసభ్యకరమైన, సంపూర్ణంగా లేని ఒక వస్త్రాన్ని బట్టి కూడా ఆ పురుషులలో, ఏది దయ్యం చేత నింపబడిన పురుషులలో అలాంటి తప్పుడు ఆలోచనలు కలిగింపజేస్తున్న దుష్టకాలంలో మనం ఉండగా, చిన్న పిల్లలకు కూడా దయచేసి మంచి బట్టలు వేయండి. చిన్నపిల్లలేగా, ఏంది చిన్నపిల్లలు? మరి చిన్న పిల్లలపైన అగాత్యాలు జరుగుతున్నటువంటి వ్యక్తులకు వాళ్ళలో అలాంటి ఒక ఆలోచన ఎట్లా ఉత్పత్తమైంది? ఎట్లా బయటకు వచ్చింది? దుష్టత్వం పెరుగుతున్నా కొలది, సాతాన్ యొక్క శక్తి పెరుగుతున్నా కొలది, అక్కడ సిగ్గు ఎరగకుండా ఉండేటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక పసిపిల్లల విషయంలో కూడా వాళ్ళు అలాంటి మోహపు చూపును చూడకుండా ఉండలేకపోతున్నారు. 6 నెలల బాలిక పైన జరిగిన అత్యాచారాల గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ వల్గారిటీ స్పిరిట్ తీసుకొస్తున్నటువంటి ఆ ప్రభావాలను మనం తగ్గించాలంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటో తెలుసా? వాక్య ప్రకారమైన వస్త్రధారణ, అలంకరణ పద్ధతి. పురుషుడా, నీకెందుకు నాన్న గడ్డము? దాంతో నీకేం ఉపయోగం వచ్చింది? లుక్స్. గడ్డం ఉంటే పెద్దోళ్ళలాగా కనబడుతున్నా, గడ్డం లేకపోతే చిన్న పిల్లల్లాగా కనబడతానని నాకు 100 మంది చెప్పారు సమాధానాలు. నాకు అంటే మీకు తెలియదు పురుషుల బాధ్యత అంతా. అంటే నేను కొంచెం సన్నగా పొచ్చుకుంటా కదా బ్రదర్, గడ్డలు లేకపోతే చిన్నపిల్లలు కూడా అనుకోని, చిన్నపిల్లలతో మంచిదేగా. మీసాలకు కూడా అదే కారణం చెప్పారు నాకు. నేనేమంటే వాట్ ఎవర్ యూ డూ దెర్ షుడ్ బి అ పర్పస్. బ్రహ్మం గారు తలపైన ఒక విగ్గు పెట్టుకుంటే దానికి ఒక కారణం ఉంది. దెర్ ఇస్ ఎ హెల్త్ పర్పస్ కదా. ఆయన గొంతు బొంగురు పోకుండా సముద్ర తీర ప్రాంతంలో చేస్తున్న సేవల విషయంలో అది బట్టతలుంటే తొందరగా చలి వస్తుంది కాబట్టి పెట్టుకున్నానని చెప్పాడు. క్యాప్ పెట్టుకొని బోధించకూడదు కాబట్టి, సార్ తలను కవర్ చేసుకోకుండా బోధించాలి కాబట్టి హెయిర్ ఒకటే అలౌడ్ కదా, అనుమతించబడిందని దాన్ని పెట్టుకొని చేశాడు. ఈ రోజున ఎందుకురా గడ్డం పెంచుతున్నాం అంటే మన దగ్గర కారణం లేదు. స్టైల్ అని చెప్పలేడు, ఎందుకంటే వాక్యం ఖండిస్తుంది కాబట్టి.
ఎందుకు మీసాలు పెంచుతున్నారు అంటే స్టైల్ అని చెప్పలేడు, వాక్యం ఖండిస్తుంది కాబట్టి. బట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఏందా కారణం? అంటే మొదటి నుంచి అలాగే ఉన్నామా? లేదు, కాలానుగుణంగా ధోరణి బట్టి మారుతూ వచ్చాము. ధోరణినే స్టైల్ అంటారు. ఫ్యాషన్ స్టైల్కి దాని అర్థమే ధోరణి, ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. ఇట్లా చేస్తూ 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 ఆయన అంటాడు, ఈ రోజున పుల్పిట్ ఏం తీసుకుపోయిందంటే హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్లు పుల్పిట్ టేక్ ఓవర్ చేసాయట. అందుకే నేను కొంతమంది బోధకులు చూశాను, పిల్లిగడ్డలు పెట్టుకుని బోధించిన కూడా ఉన్నారు. ఏంటది? పిల్లిగడ్డం పెట్టుకుని బోధించులు ఉన్నారు. ఇంకోటి ఏంటి, బియర్డ్ ఇట్లేదు కొమ్ము వచ్చినట్టు. ఇది మన మేక తెలుసా? మేకకు ఉంటుంది ఇట్టాగా, దాన్ని గోటీ అంటారు. దానికి ఇక్కడ గొర్రెకి ఇట్లా కింద గడ్డ ముగుతూ ఉంటుంది. మంచు ప్రాంతాల్లో ఉండే వాటికి బాగుంటాయి అవి మేకలకి. గోటీ ఇట పెట్టుకొని గొడ్డలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతా, మీరు ఏదైతే విత్తుతున్నారో అది కోస్తారని మీకు తెలీదా? లోకాన్ని విత్తుతున్నారు. యు ఆర్ వర్షిపింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్డెస్ ఆఫ్ ఫ్యాషన్. వర్షిప్ అంటే ఎట్లా వర్షిప్ చేస్తారు? దాన్ని తలలో ఉంచారు, దానికి మోకాల్లో ఉంచారు అంటే ఎట్లా ఉంచుతారు? దాన్ని పాటించడమే కదా. కరెక్టేనా? మార్కెట్లో కొత్త చెప్పులు వస్తాయి, అందరి దగ్గర ఉండాల్సింది. ఇప్పుడు అవన్నీ కొత్త రకమైన పాయింట్ వస్తుంది, అందరి దగ్గర ఉండాల్సిందే. కొత్త రకమైన చొక్కా అందరి దగ్గర. ఇప్పుడు స్టైల్ ట్రెండ్ అమ్మా, ట్రెండ్ డాడీ ట్రెండ్. ట్రెండులు బిండులు మనకి ఎందుకురా? ఫార్మల్స్ వేసుకోరా అని చెప్పాల్సిన మనము ట్రెండ్ను వాళ్ళు ఫాలో అవుతూ మనం కూడా ఫాలో అవుతాం. వీఆర్ వర్షిపింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్డెస్ ఆఫ్ ఫ్యాషన్. ఆ ఫ్యాషన్ దేవతను ఆరాధిస్తున్నాం మనం అంటున్నాడు ఆయన. అక్కడన్న మాట నాకు ఈ పదం చదవగానే అసలు మొత్తం ఎంటైర్ పిక్చర్ అంతా కనబడింది. ఇది ఒక దేవతనా? దీన్ని ఆరాధిస్తున్నారా? ఆరాధన అంటే ఏంటి చెప్పాను మీకు నేను. ఆరాధన అంటే వారిలాగా నడవాలనుకొని చేసే ప్రయత్నాలే ఆరాధన. కరెక్టేనా? దేవుని ఆరాధించారు, వాక్యంతో ఆరాధించాలా. వాక్యం అంటే ఏదైతే దేవుడు చెప్పాడో ఆ వాక్య ప్రకారం నడుచుడే, అదే నిజమైన ఆరాధన. ఇప్పుడు ఈ గాడ్డెస్ ఆఫ్ ఫ్యాషన్ని, ఈ ఫ్యాషన్ దేవతని ఎట్లా ఆరాధిస్తున్నారు వాళ్ళు? అనుకరించి, ఆమెలాగా చేసి, అది ఎప్పుడు ఏ ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్ పాటిస్తారు. కరెక్టేనా? మధ్యలో గజ్జిని అని చెప్పేసి గుండు గిక్కుంటే అందరూ గుండ్లు గిక్కున్నారు. గిక్కురా? ఇప్పుడు గడ్డల కాలం నడుస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు పాత సినిమాలో చూస్తుంటే గడ్డాలు మీసాలు ఇవన్నీ విలన్లకు ఉండేవి. కరెక్టేనా? అప్పుడు హీరోలు ఎట్లుండే నిన్నగా ఉండేటోళ్ళు చూసిరుగా. కృష్ణ గారు చూడలే, ఎన్టీ రామారావు గారు ఎట్లుండేటోళ్ళు అంతా నిన్నగా ఉండేది. అప్పుడు ఆ స్టైల్ నడిచింది. ఇప్పుడు గడ్డల దినాలు వచ్చినాయి, గడ్డలు నడుతున్నాయి. అంటే విశ్వాసుల గడ్డలతో ఏం సంబంధం రా? నాకు అర్థం కాదు. మీకు మీసాలకు ఏం సంబంధము? మీరు పెంచుకోవడానికి కారణం ఉందా? గడ్డనే కారణం ఉందా? ఏది దైవికమైన కారణం? ఏది? ఏదైనా సరే రోమా పత్రికల 14 ఒక అతిపెద్ద నియమాన్ని దేవుడు వాడతాడు. మీరు తినినా దేవుని కోసం తినాలా, తినకపోయినా దేవుని కోసం తినకుండా ఉండాలా. ఎసార్నో? మీరు వేసుకున్న దేవుడి కోసం వేసుకోవాలా, వేసుకోకపోయినా దేవుడి కోసం వేసుకోవద్దు. ఒకటి పాటించిన దేవుడి కోసం పాటించాలా, పాటించకపోయినా దేవుడు. నువ్వు గడ్డం పెంచడం వల్ల ఏ ఆత్మక లాభం కలిగింది? నువ్వు వేసుకున్న ప్రత్యేకమైన వస్త్రాల వల్ల నీకైనా సరే వేరే ఏ ఆత్మకైనా సరే ఎక్కడ ఆత్మీయమైన లాభం ఎక్కడ దొరికింది? ఇది స్టైలు, ఇది ట్రెండు, ఇది దూరం అంటుంటే నాకు ఆ పదం చదివినప్పటి నుంచి ఇది ఖచ్చితంగా ఫ్యాషన్ దేవత. దీన్నే మగ్దలేన మరియలో చూపించబడిన ఆత్మరూపంగా చూస్తే వల్గారిటీ స్పిరిట్. అది దేవుడు దాన్ని వల్గారిటీ ఆత్మ అన్నాడు. కరెక్టేనా? ఇప్పుడు దేవుడు దేన్నైతే భయంకరమైన ఆత్మగా ఎంచాడో మనుషులు దాన్ని గొప్ప ఆత్మగా భావిస్తూ వస్తున్నారు. ఎస్ఆర్నో? దేవుడు మనుషులలో శరీర సంబంధమైన కోరికల్ని, కామాన్ని పెట్టలే. ఎస్ఆర్నో? అది దేవుని వద్ద నుంచి వచ్చింది కాదు. అది కరెక్టేనా? కానీ హిందువులు దానికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు. దేవత పేరు మర్చిపోయినా. బాణాలు వేస్తాడు చూడు. కాదు బా మన్మధుడు. అయ్యో, మన్మథ బాణము. మన్మధుడు ఒక దేవత, ఒక దేవుడు. మీరు వింటున్నారా? దేన్నైతే బైబిల్లో దాన్ని తప్పు ఒక దురాత్మగా ఎంచిందో అన్ని జనులు దాన్ని ఒక దేవత, దేవుడిగా ఆ పేరుతో పరిగణిస్తారు వాళ్ళు. మీరు వింటున్నారా? ఇక్కడ దేవుడు దాన్నేమో ఇది శరీర క్రియ, ఇది దేవుడి వల్ల పుట్టింది కాదు, లోకం వల్ల పుట్టిందని చెప్తుంటే వాడు దాన్ని దేవత, దేవుడు అంటాడు. అట్లాగే దీన్ని వీళ్ళు స్టైల్, ఫ్యాషన్ అని చెప్తున్న దాన్ని ప్రవక్త మనకు అర్థమయ్యే రీతిలో దాన్ని ఏం చెప్పంటే ఇదే ఆ ఫ్యాషన్ అనే దేవత, ఇదే వల్గారిటీ.
ఈ వల్గారిటీ ఏం చేస్తుందంటే, ఏది సాధారణంగా బలహీనతలు అన్యత్తులు ఉన్న ముక్కులకు పొడిపించుకుంటే వీళ్ళు నాలుకలకు, పెదవులకు, చెవులకు అబ్బాయిలు ఏడబడతలు పొడిపించుకుంటున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్యాషన్. ఫ్యాషన్ అనే పేరు మీద ఇవన్నీ తగినవి కావు, అందంగా కనిపించేవి కావు. ఇవేవి కూడా రాజసాన్ని, రాజవంశీయులకు సంబంధించినవి కావు. ఇవన్నీ వల్గారిటీ స్పిరిట్లో భాగమే. ఈ వల్గారిటీ స్పిరిట్లో భాగంలోనే అందుకే నేనేం చెప్తానంటే, దేవుడు ప్రవక్త చోటు చెప్తాడు, నేను దాన్ని చూపిస్తాను మీకు తర్వాత. ఇండియన్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ చాలా అద్భుతంగా మెచ్చుకున్నాడు ఆయన దాన్ని. ఇండియన్ వే ఆఫ్ డ్రెస్సింగ్ చాలా అద్భుతంగా మెచ్చుకున్నాడు. ఆయన దగ్గరికి స్వస్థత కోసం ఒక స్త్రీ వస్తే షీఈ్ ఏ లిటిల్ ఇండియన్ ఉమెన్ అంటాడు ఆయన. ఆమె స్వస్థపరచబడ్డానికి ఆమె వస్త్రధారణ కూడా కారణం అంటాడు. శరీర భాగాలు కనబడకుండా చేయడమే వస్త్రధారణ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ ఏ కొంచెం మార్పులు చేర్పులు జరిగినా మన అలంకరణలో, మన యొక్క రూపమును చూపించుకునే విధానంలో అది నెమ్మదిగా మనల్ని వల్గారిటీ స్పిరిట్ వైపు తీసుకెళ్తుంది, ఎస్పెషల్లీ శరీర భాగాలు కనబడే రీతుల్లో. దీన్నే ద స్పిరిట్ ఆఫ్ గాడెస్ ఆఫ్ ఫ్యాషన్. ఫ్యాషన్ యొక్క దేవత యొక్క ఆత్మ యొక్క లక్షణాలు ఇవన్నీ ఈ రోజున అందరిలో పడ్డాయి. కరెక్టేనా? మన పిల్లలకి వేసే బట్టల్లో సైతం, మన వస్త్రాల్లో సైతము, ప్రతి ఒక్కరి వస్త్రాల్లో సైతము ఇదే స్పిరిట్ యొక్క పని అత్యధిక బలంగా కనబడుతుంది. ఆయన అంటాడు చూడండి ఇక్కడ, అవర్ ఉమెన్ హ్యాస్ బౌడ్ టు ద గాడెస్ ఆఫ్ ఫ్యాషన్ ఆఫ్ హాలీవుడ్. మన దగ్గర హాలీవుడ్ని ఫాలో అయ్యేంత లేదు, కానీ మన దగ్గర బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అవునా, ఇవన్నీ ఫాలో అయ్యేటువంటి ఒక తత్వం వచ్చేసింది మన దగ్గర. తర్వాత అంటాడు, లాంగ్ ఎగో, చాలా కాలం కిందట, అండ్ దెన్ ద పుల్పిట్ గాట్ ఇన్ టు ద హాలీవుడ్. పుల్పిట్లోకి కూడా హాలీవుడ్ వచ్చేసింది. ఈ రోజున పుల్పిట్లోకి కూడా ఏమొచ్చింది? బాలీవుడ్ వచ్చేసింది, టాలీవుడ్ వచ్చేసింది. ఈరోజు చాలామంది పుల్పిట్ ఎక్కిన వాళ్ళందరూ కూడా ఫిల్మీ స్టైల్లో మాట్లాడి, ఫిల్మీ స్టైల్లో బోధలు చేసి, ఫిల్మీగా చేసి ఆ స్కిట్లు కదా ఇప్పుడు ఉంటే చూడండి, డిసెంబర్ 25 వచ్చిందిగా, స్కిట్లు కొడతారు వాళ్ళు. యేసు ప్రభు వారు చనిపోయినట్టు, తిరిగి లేచినట్టు, ఆ శాంతాక్లాస్ ద్వారా వచ్చినట్టు, ఇవన్నీ స్కిట్లు కొట్టే ఇవన్నీ కూడా పుల్పిట్ దగ్గరికి ఈ హాలీవుడ్, టాలీవుడ్లో సినిమా రంగం వచ్చేసింది అంటున్నాడు ఆయన. త్రూ దేని ద్వారాట? సింగర్స్ అండ్ సో ఫోర్త్, టాలెంటెడ్ మెన్ కదా. మీరు చూసారు ఇప్పుడు ఆన్లైన్లో మీరు చూస్తుంటే టాలీవుడ్ సింగర్లు వచ్చేసి అపరాధిని ఏసయ్య పాట పాడింది, ఆమె పాడింది ఒక ఆమె, అపరాధిని ఏసయ్య కృపజుబ్బోమయ్య ఒక లేడీ పాడింది చూసారా. తర్వాత పరలోకమేనా అంతఃపురం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళంతా టాలీవుడ్, కాలీవుడ్ ఇవన్నీ వాటి సింగర్లే. వాళ్ళందరూ వచ్చేసి ఇంకోటి ఏదో పాట ఉంటుంది బాగా మోస్ట్ ఫేమస్ పాట, ఆలయంలో ప్రవేశించండి అందరు. వీళ్ళంతా ఎవరో కాదయ్యా, టాలీవుడ్, బాలీవుడ్ యొక్క సింగర్సే ఇటు పుల్పిట్ దగ్గరకు వచ్చి దేవుని పాట పాడారు. నెమ్మది ఏమైంది? సినిమాల్లో ఉండేవాడు రాజకీయాల్లోకి వచ్చినట్టుగా మెల్లమెల్ల సినిమాలో ఉండేవాళ్ళు పాస్టర్ లేరు. ఇప్పుడు ట్రెండ్ మారిందా? సినిమాల్లో ఉండేవాడు పాస్టర్ లేదు. మన రాజకీయ నాయకులు ఎట్లా మారి ఒక ట్రెండ్ వచ్చిందో ఇప్పుడు పాస్టర్ల ట్రెండ్ సాగుతుంది. ఇప్పుడు కొత్తగా సోదరు రాజావు కూడా వచ్చే అట్టాగా మెల్లమెల్ల అందరూ ఇటు మెల్లగా పులిపెట్టి సంతరించుకుంటుంది. ఆ హాలీవుడ్, టాలీవుడ్ స్టైల్ వచ్చేసింది. ఇంకోటి అదే స్టైల్ మారింది, నడక మారింది. బోధిస్తే తల్లి ఏం చేస్తుంది? పులిపిట్ అంతా ఆక్రమించేసింది. ఈ సినిమా ప్రపంచం అంతా ఆక్రమించి పడేసింది. డ్యాన్సులు ఆక్రమించేసాయి, పాటలు ఆక్రమించేసాయి. నాకు అర్థం కాని విశేషం ఏంటంటే, అది చర్చా, సినిమా షూటింగ్ అర్థం కానంత బ్యాక్గ్రౌండ్లు ఈ రోజున. ఏంటది? అది చర్చో అర్థం కాదు, అదేంతో అర్థం కానటువంటి విపరీతంగా నాకు ఈ స్పిరిట్ సంఘాన్ని ఆక్రమించేసింది అన్నప్పుడు ఎక్కడెక్కడ ఆక్రమించిందో చూస్తుంటే చివరికి ఆ సంఘ నిర్మాణాలలో కూడా ఆక్రమించేసింది. వెనకాల ఎల్ఈడి లేనిది, వెనకాల ఎల్ఈడి ప్యానల్స్ లేనిది, లైట్లు లేనిది, ఎఫెక్ట్లు లేనిది చర్చిలు నడతలేవు ఈ రోజున. వాక్యమును బోధించడానికి నీకు వెనకాల అలంకరణ ఏం సంబంధం నాన్న? దాంతో ఏం అవకాశం నీకు? దాంతో ఏం అవసరం ఉంది? కానీ ఆ యొక్క ఫ్యాషన్ ట్రెండ్ అనేటువంటి ఆ ఆత్మ సంఘాలను మింగేసింది అన్నాడు ఆయన. తర్వాత చూడండి ఆయన అంటాడు, ఓ హౌ ఏ ష్రూడ్ మ్యాన్ దట్ డెవిల్ ఈజ్. ఆ దయ్యంగాడు ఎంత భయంకరమైన వ్యక్తి చూడండి. యూ కాంట్ మిక్స్ ఆయిల్ అండ్ వాటర్. నువ్వు నీటిని, తైలాన్ని ఎప్పటికీ కూడా నువ్వు కలపలేవు. ఇట్ వోంట్ మిక్స్, అది అన్నటికీ కలవదు. నోటీస్ ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్
దట్ పీపుల్ కెన్ గివ్ టు అదర్స్. చూసారా, ప్రజలు వారి ప్రభావాన్ని మిగతా ప్రజలపైన ఎంత బలంగా పెట్టగలుగుతున్నారో చూసారా. ఈ రోజున ఇవి ఉంటేనే గొప్ప సంఘాలని, ఇవి లేకపోతే గొప్ప సంఘాలు కాదనేటువంటి ఒక స్థాయిలోకి వచ్చేసారు. చర్చి కూడా కట్టాలంటే ఇప్పుడు ఎట్లుండాలా, ముంగట 2 ఇట్లా పిరమిడ్లు ఇవ్వాలనా, ముంగట 2 పిరమిడ్లు వేసి దాని ముంగట చర్చి పేరు రాస్తే విశ్వాసాలు రారా, వాక్యాలు ఎక్కవా, జీవితాలు మారవా, కుటుంబాలు మారవా, దానికి 10 లక్షలు పెట్టి కట్టుకోవాలా? దేనికి? సినిమా సెట్టింగ్ ఉన్నట్టు ఉంది అదంతా. ఏంటది? సినిమా సెట్టింగ్ ఉన్నట్టే ఉంది అదంతా. ఇదే ప్రతి సంఘం పైన కూడా ఈ ఆత్మ ఏది ట్రెండ్, ధోరణి, ఫ్యాషన్, ఇప్పుడున్న ఈ కాలపు ధోరణి చెప్పుకుంటూ వచ్చేటువంటి ఆత్మ మెల్లమెల్ల సంఘాలలో స్త్రీలలో మాత్రమే కనబడే ఆత్మ ఇప్పుడు పురుషుల్లోనూ సంఘాలలో గుడి పుల్పిట్ కూడా వచ్చేసింది. అది ఈ వల్గారిటీ అనే స్పిరిట్ ఎక్కడ దాకా వచ్చింది? స్త్రీలను దాటి, పురుషులను దాటి, సంఘాలను దాటి పుల్పిట్ కూడా పట్టేసింది అన్నాడు ఆయన. ఆ చర్చ్ యొక్క నిర్మాణంలో కూడా దేవుడి వాక్యానికి తగినదిగా ఉండదు అది. ఇప్పుడు నేను అంటాను, బ్రదర్ దీనత్వంలో బతుకు బ్రదర్, ఎవరు చెప్తున్న మాట? కోట్లు పెట్టి సంఘాన్ని కట్టుడు చెప్తున్న మాట. నువ్వు సంఘం కట్టేప్పుడు నీ దీనత్వం ఏది? సంఘాన్ని కట్టినప్పుడు నీకు దీనత్వం ఏది? నిన్ను దేవుడు ఏ మందిరాన్ని శృంగారించమన్నాడు, అలంకరించమన్నాడు? భౌతిక మందిరాల్లా. కానీ ఇక్కడ ఆ వల్గారిటీ అనే స్పిరిట్ సంఘాలపైన ఆక్రమించి పూర్తిగా నాశనం చేసి పడేసింది. ఈరోజు వెనకాల తొలుగుగా మెరిసేటువంటి విషయాలు లేకపోతే అదొక మంచి సంఘము, వెల్ ఎస్టాబ్లిష్డ్ సంఘంగా చూడనటువంటి పరిస్థితుల్లో జారిపడిపోయింది. ఈ స్పిరిట్ ఆఫ్ గాడెస్ ఆఫ్ ఫ్యాషన్, ఈ యొక్క ఫ్యాషన్ అనేటువంటి దేవత, ఈ వల్గారిటీ అనే స్పిరిటే సంఘాలని మొత్తాన్ని పాడు చేసింది. స్త్రీ జాతిని, పిల్లలను, పెద్దవాళ్ళను, ప్రతి ఒక్కరిని వాళ్ళకు తగినవి కాకపోయినా సరే ఇవి తగినవన్నట్టుగానే చూపిస్తూ ప్రతి ఒక్కరు చేసే రీతిలో పాడైపోయినాయి. దేనికది? ఎవరు కనిపించుకోవడానికి తగినవి? మనకేమన్నా పరిశుద్ధులకు తగనివి అని దేవుడు కొన్ని మాటలు చెప్పాడు బైబిల్లో. కరెక్టేనా? సరసోక్తులు, బూతులు, పోకిరి మాటలు, చేష్టలు, ఇవేవి కూడా పరిశుద్ధులకు తగనివయ్యా. తగనివన్నీ చేసే ప్రతిదీ కూడా వల్గారిటీ యొక్క స్పిరిట్ లక్షణాలే. అందరూ ఏమనుకుంటారంటే ఇది ఓన్లీ శరీర భాగాలు కనపరుచుకొని చేసేది అనుకుంటారు. కాదు, భౌతికంగా శరీర భాగాలు, కానీ ఆత్మీయంగా మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి మరొకసారి వివస్త్రునిగా చేస్తున్నాం. యేసు ప్రభుని శిలువ మరణానికి ముందు ఎలాగైనా తన వస్త్రాలు చింపారో, ఈ రోజున అనేకులు అన్ని జనులు ఎదుట యేసు ప్రభుని వివస్త్రునిగా చింపి చూపి పెడుతున్నాం మనం ఇక్కడ మన ప్రవర్తన ద్వారా. ఇది ఆత్మీయమైనటువంటి వల్గారిటీ, ఆ నీచత్వంలోనికి పడేసినటువంటి ఆత్మీయ స్థితులు ఈ రోజున. అయ్యా, స్త్రీలు అనేకులు తెలియకుండానే వారు ఆ దేవతకు తలలు వంచారు అని చెప్తున్నాడు ఆయన. చీర కట్టండి, మంచిదే. ఏ శరీర భాగం కనబడకుండా కట్టాలా? అది ఏ శరీర భాగం కనబడకూడదు అక్కడ. ఇప్పుడు పురుషుడు ఉన్నాడు, లేచి నిలబడరా, నిలబడు త్వరగా. అటు చర్చికి వచ్చినాడు, అటు పొట్ట కనబడుతుందా? పురుషుడై ఉండి మొగోడై ఉండి దేవుడు ఏమన్నాడు? పురుషుడు ఒక చిన్న బాక్సర్ వేసుకున్నా సరే, ఒక చిన్న వస్త్రం వేసుకున్నా వాడికి తప్పు లేదన్నాడు. అయినా సరే పురుషుడికే ఇంత నియమాలు మనం పెట్టామే, నిండుగా వాడు కప్పబడాలని. స్త్రీలకు పొట్ట చూపించడానికి ఎవడ అనుమతి ఇచ్చింది? ఎవడు అధికారం ఇచ్చిండు? అది తప్పు అని చెప్పుచున్నా కూడా ఎందుకు దాన్ని మార్చుకోవడం లేదు? ఎందుకు? కూర్చో. మీరు కూడా ఆ యొక్క ఫ్యాషన్ అనేటువంటి ఆ దేవతకు మనం మొక్కుకున్నామా? ఆ దేవతకు మనం తలంచేసామా? తలంచినట్టుగానే అయిపోయిందిగా. వల్గారిటీ అనే ఒక దుష్ట ఆత్మకి తలనుంచిన పరిస్థితులు మనవి. ఎందుకు పురుషులుగా మనం సరి చేయలేకపోతాం మన స్త్రీలని? అరే, పురుషుడిలో ఒక శరీర భాగం కనబడితే, ఇప్పుడు నేనున్నానా, ఇగో ఈ పై బటన్ తీసేసిన అనుకోండి, తీసేసి కనబడగానే వేరొక విశ్వాసి కూడా చెప్తాడు, అయ్యా మీ పై బటన్ పోయిందని. కరెక్టేనా? ఎస్ అన్న. ఇంకో కాపరి కాదు, విశ్వాస కాపరికి చెప్తాడు ఏమన్నా, అయ్యా మీ బటన్ పోయిందని. ఏంటన్నాడు, ఏం చెప్తాడు? కానీ ఒక పురుషుడిగో ఇక్కడ వరకు బటన్ పెట్టుకుంటే స్త్రీలకు ఇక్కడ వరకు కూడా కవరేజ్ లేదు, ఇక్కడ వరకు కూడా కవరేజ్ లేదు. ఎంత భయంకరమైన పరిస్థితులకి వల్గారిటీ అనే స్పిరిట్, ఆ ఫ్యాషన్ అనేటువంటి ఆత్మ తీసుకెళ్ళిందంటే ఇక అసలు ఊహించడానికి వీళ్ళంత ఘోరమైన స్థితిలో పడేసింది. ఎందుకని మనం మన తల్లులను, మన తండ్రులను, మన పిల్లల్ని, మన భార్యల్ని ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాము? ఈ దేవతల ఆత్మకి మోకరింపజేశారా? అంత నీచమైన స్థాయిలో ఓడిపోయాము మనము.
అంత వల్గారిటీ పరిస్థితి ఎందుకు జారిపోయాము? 2 పిన్స్ కొనియాలా? పిన్స్ అంటే తెలుసుగా, సేఫ్టీ పిన్, కాంటలు సప్లై చేద్దామా? అది ఒక ఫ్యాషన్ అనేటువంటి ఒక దేవతకి, దుష్ట దేవతకి తల నుంచి మోకరించి మనము తలలో నుంచి ఆరాధిస్తున్నటువంటి ఒక పరిస్థితిని చూపిస్తున్నది. ఇంకా ఈ సంఘం దీన్ని జయించాలా? బయట వాళ్ళకన్నా మీరే ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఇప్పుడు మీరు జయించాలా? ఏ శరీర భాగం కనబడకుండా ఉండినట్లుగా ఆ వల్గారిటీ అనే స్పిరిట్ మనం తొక్కేసేయాలి పూర్తిగా. వస్త్రాధారంలో ఇంత వల్గారిటీయా? అది ఆ ఫ్యాషన్ మనం చేస్తున్నామా? దయచేసి ఈ స్పిరిట్ మీరు జయించండి. ఈ ఆత్మని గురించి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించుకుని ముందుకు మాట్లాడకపోదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ప్రార్థనలో అత్యధిక సమయాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. చెప్పబడిన వాక్యం మనందరిలో కూడా కార్యం జరుగులాగా మన మధ్యలో ఉన్న సోదరులు పీటర్ దగ్గర ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం అందరం కూడా వరుసగా అనేకమైన విషయాల గురించి, సంగతుల గురించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుల ప్రియమైన తండ్రి, మీకు సన్నిధానంలో మరొకసారి దేవా, మీకు పరిశుద్ధుల మధ్యలో నాయన మేము జ్ఞాపకం చేసుకోవటం, మీకు మాటలు వినటకు, మా జీవితంలో మార్చుకున్నటకు దేవా, మేము ఏదైతే మీకు మాటలు వినటకు వచ్చుంటున్నామో మా జీవితంలో కావాల్సినటువంటి మేము ఏదైతే మార్పులు కోరుకుంటున్నామో ప్రభువా, దేని నిమిత్తం అయితే మేము ఇక్కడికి వచ్చుంటున్నామో నేను నాతో మాట్లాడుకుంటున్నాను ప్రభువా. నిజంగా నాయన మీ దాసుని మీరు ఎత్తుపట్టుకుని మాలో రోడ్డు పట్ల సమస్తమును సరి చేసుకుంటే దేవుడు అంటున్నారు. ఈ గడియకు కావాల్సిన వర్తమానము, ఈ దినములకు కావాల్సిన వర్తమానము, మా జీవితంలోకి కావాల్సిన వర్తమానము మీకు దాసుని ద్వారా, మీకు ప్రవక్త ద్వారా మీరు ఎప్పుడో ప్రభువ దాన్ని భద్రం చేసి తండ్రి సర్వోన్నతుల కాపల ద్వారా మాకు బయలుపరుచున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా ప్రభువ, మాతో మీరు మాట్లాడలేకపోయినట్లయితే మేము ఏ స్థితిలో ఉంటున్నామో మా ప్రవర్తన విషయంలోనూ, మా నడవడి విషయంలోనూ, దేవా మా యొక్క వస్త్రముల విషయంలోనూ, సర్వత్రా మా యొక్క అలంకరణ విషయంలోనూ మేము ఏ స్థితిలో ఉంటున్నామో మాకు తెలియజేసేదే ఇక్కడ యొక్క వర్తమానం ఏంటుండగా తండ్రి, ఈ యొక్క దేవుడు ఈ దేవుడికి కావాల్సిన వర్తమానము మేము గుర్తించి దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. నిజంగా ప్రభువా, ఈ యొక్క వాక్యానుసారంగా జీవించుటే ఇదిగో ఈ ఋతువులకు కావాల్సినటువంటి, ఈ ఋతువులకు సరిపడేటువంటి వర్తమానమును, ఈ గడికి కావాల్సిన వర్తమానమును కలిగి దాని ప్రకారంగా జీవించుటే ప్రభువా నా దేవా, నేను మీకు స్తోత్రం ఉన్నారు. పరిశుద్ధాత్మని కలిగి ఉంటాను. సర్వోన్నతుల సర్వ సృష్టికర్త, ప్రేమమైన కరుణామయ దేవ, మేము విన్నటువంటి వాక్యానుసారంగా జీవించినట్లు ప్రభువా, మేము తండ్రి మేము ఏదైతే విన్నామో దాని ప్రకారంగా నడుచుకున్నట్లు మా జీవితాన్ని మలుచుకున్నట్లు సహాయం చేయండి. సహాయం లేకుండా మేము ఏదేమి చేయలేము ప్రభావ. నిజంగా మేము ఆశపడతా ఉంటున్నాము. అటువంటి పరిస్థితిని మాకు కలిగించుకొని ప్రార్థిస్తాము. దుష్టుడు ఏ విధంగా ప్రభావ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, ఆ దుష్టుడు ఆ యొక్క వల్గారిటీ, ఆ యొక్క ఫ్యాషన్ ఏదైతే ఉన్నదో అది మా మీద ప్రభావం చూపకున్నట్టు సహాయం చేయండి తండ్రి. ప్రేమలో దేవా, మేము తండ్రి ఈ లోకంలో జీవించుండగా ఏ ఒక్కరి ప్రభావం మా మీద పడుకున్నట్లు సహాయం చేయండి నాయన. సర్వనదుల ప్రభువా, మీ యొక్క వాక్యం అనేటువంటి ఆ ఖడ్గం చేత ఎల్లప్పుడూ ఆ దుష్టుని మేము జయించినట్లు, మేము యుద్ధం చేయనట్లు సహాయం చేయండి. ప్రేమమైన కర్మమైన కృపమైన సర్వోన్నతులవు సర్వ సృష్టికర్తవు దయతో మనసు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ నీచత్వమునకు మమ్మల్ని దూరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి.
మేము సరి చేసుకున్నటువంటి విషయాలు సరి చేసుకున్నట్టు కృప చూపండి. అనేక విధము అనేక సార్లు మేము మాట్లాడుతున్న దేవుడు అంటున్నాం. ఇంకో ప్రభా నాలో మాలో మార్పు రానట్టయితే ప్రభా ఎస్ఐ ఈ లోకంలో దేవా మీకు వర్తమానము తప్ప మీకు వాక్యము తప్ప మమ్మల్ని ఏది మార్చలేదు. వాక్యము వర్తమానము ఒకటే ఉన్నలాగా ప్రభా అదే మమ్మల్ని మార్చలేనట్లయితే ప్రపంచంలో ఏది మమ్మల్ని మార్చలేదు ప్రభు. ఆమేన్. తండ్రి మీకు వాక్యములకు మేము లోబడినట్లు సహాయం తెచ్చింది. మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లు సహాయం తెచ్చింది. ప్రేమమైన కరుణమైన ఒకనొక దినములో మేము మిమ్మల్ని ముఖాముఖిగా చూసుకున్నట్లు చూచుటకు కావాల్సిన ఆయన తగినటువంటి వస్త్రములు నిజంగా ఆ పెళ్లి కుమార్తె వస్త్రములు మేము ధరించుకున్నట్లు సహాయం తెచ్చింది. దేవా అందులో మీకు మేము సిద్ధపడతా ఉండగా ఏదో నామమాత్రం మేము వచ్చుట కాదు కానీ నాయన సర్వోన్నతుల ప్రభు ఆ యొక్క దినం కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటున్నాం. మీకు రాజ్యంలో ప్రవేశించడం కొరకు మేము ఆశపడతా ఉంటున్నాము. అందులో మీద మేము సిద్ధపడతా ఉంటున్నాం. ప్రభు దయతో వచ్చిన ప్రతి ఒక్క ఆత్మను జ్ఞాపకం చేసుకోండి. మా యొక్క బలహీనతలను బట్టి మనం క్షమించండి, మన్నించండి. ఆ బలహీనతలను బలపరచండి, స్థిరపరచండి. అంటే బలహీనతలు జయించడానికి ఇప్పుడు వచ్చి ఉంటున్నాం. ఏ విధంగా వచ్చి జయించాలో ప్రభు మీరు మాట్లాడుతున్న దేవుడు అంటున్నాను. అనేక మార్గములను చూపుచున్న దేవుడు అంటున్నాను. సర్వోన్నత ఆ వాక్యం అనే ఖడ్గం చేత దుష్టుడు ఏ విధంగా వచ్చినా ఏ మూలంలో ప్రభు ఏ మార్గం గుండా వచ్చినా జయించినట్లు సహాయం ఇచ్చేయండి ప్రభు. అలనాడు హాలీవుడ్ దేవా పరిశుద్ధుల హాలీవుడ్ ద్వారా మీరు తండ్రి నేను ఏ విధంగా దుష్టుడు వచ్చినాడో ఆ యొక్క ప్రజలతో మీరు మాట్లాడిన దేవుడు అంటున్నాను. ఈ సమయంలో ఈ గడియలో ఈ హాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ నాయన అనేకమైన వుడ్లు ప్రభు అంటే ఆ మొబైల్ తండ్రి ఫోన్ ద్వారా ఏ విధంగా మమ్మల్ని శోధిస్తూ ఉంటున్నాయో మమ్మల్ని తండ్రి పడవేస్తూ ఉంటున్నాయో మీరు మాట్లాడినట్టు దేవుడు అంటున్నారు. దేవుడు దేవ ఆ వల్గారిటీ అనేది ఏ విధంగా అంచెలుగా అది మమ్మల్ని ప్రభు దానిలో పడవేస్తూ ఉంటున్నదో మీరు మాట్లాడినట్టు దేవుడు అంటున్నారు. పరిశుద్ధ దైవ మనసు జ్ఞాపకం చేసుకున్నాను. కృప చూపండి. సర్వోన్నతులు సర్వ సృష్టికర్తలు ప్రేమ దేవ సర్వోన్నత సర్వ సృష్టికర్త మీకు రాజ్యంలోకి మేము ప్రవేశించుటకు మేము ఏదైతే కలిగి ఉండవలసినదో దాన్ని మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. మాకు కృప చూపండి. మీకు కృప లేనిది మీకు ప్రేమ లేనిది మీకు సహాయం లేనిది మేము తండ్రి చేయలేము కనుక నేను ఆశ కలిగి అడుగుతా ఉంటున్నాను. మీకు నామములో ప్రభువా బలహీనులను బలపరచండి. దేవాలయన సర్వోన్నతుల సర్వ సృష్టికర్త నిజంగా ప్రభా పాత రోజులలో మేము ఏ విధంగా అయితే భక్తి చేసి ఉంటున్నామో ఆయన మొదటగా తండ్రి మేము తెలుసుకున్నప్పుడు పరిశుద్ధులైన భక్తిలోనికి మార్గంలోకి వచ్చినప్పుడు తండ్రి రక్షణ తీసుకున్నప్పుడు మేము ఏ విధంగా ఉన్నామో ఆ మొదటి స్థితిలోకి వచ్చినట్లు సహాయం ఇచ్చాము. నిజంగా ప్రభా మా యొక్క మొదటి స్థితి కడపడి స్థితి కంటే ప్రభా నా దేవాలయానికి తండ్రి జీవంగా ప్రభా నా దేవాలయాన్ని ఇంకా మెరుగ్గా ఉండాలి కానీ నాయన ఈ కడపడి స్థితి ఆ మొదటి స్థితి కంటే ప్రభా చెడ్డదిగా ఉండకున్నట్లు దేవా మాకు సహాయం ఇచ్చింది. ఎల్లప్పుడూ మెరుగున జీవితమును ఓ ప్రభా దినదినటువంటి ఉజ్జీవమును ఆ వధువుకు కావాల్సిన ఉజ్జీవంలో మేము ఉన్నట్లు సహాయం ఇచ్చేయండి తండ్రి. ఆ వాక్యం అనే నీరు ఎల్లప్పుడూ మేము తాగునట్లు సహాయం ఇచ్చేయండి. ప్రేమల దేవ కృపగల తండ్రి యేసయ్య మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. కృప చూపండి, నడిపించండి, సహాయం ఇచ్చేయండి దేవా. ఇంకా ప్రభా నా యొక్క ప్రియ సహోదరి సహోదరులు ఎవరైతే రాలేకపోతున్నారో ప్రభా దూర ప్రదేశంలో ఎవరైతే ప్రభా ఈ యొక్క తండ్రి యూట్యూబ్ ద్వారా తండ్రి భద్రం చేయబడిన దాన్ని విడిచున్నారో ప్రభా దాన్ని వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. సహాయం ఇచ్చేయండి, కృప చూపండి నాయన. నా దేవా నేను మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. బలహీనను బలపరచండి,
అనారోగ్యంతో బాధపడుచున్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం తెచ్చి మీకు వాక్యం వినడం తోడనే మాకు స్వస్థత కలిగినట్లు సహాయం తెచ్చి ప్రేమల దేవ ఈ యొక్క తండ్రి కొడుకులు ఎవరైతే ప్రభా బలహీనపడుతున్న అనారోగ్యంతో ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం తెచ్చండి. మీకు ఉపస్థితిని ప్రతిష్ఠించుండగా ప్రభా నా దేవా మీకు నామంలో ప్రతిష్ఠించుంటుండగా రైతులను జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసం చేయించున్నప్పుడు మీకు పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వారికి శక్తిని భూతంలో దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఆత్మీయంగా తన వారు బలపడినట్లు ప్రభా సహాయం దయచేయండి. చెప్పండి మీ చిత్తమైతే మరొకసారి ఆయన మధ్యాహ్నకాల సమయమందు మీకు నామములో పరిశుద్ధుడా మీకు పాదముల చింత మేము మరొకసారి మేము దాన్ని జ్ఞాపకం చేసుకోవడము మీకు వాక్యము వినడము ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపునట్టు సహాయం చేయండి. ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చాలా మంచిది.